దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మంచి దేవుడు మరి ఆదివారం ఈ విధంగా ఆయన సన్నిధిలో కూర్చొని గాడ్ ఆల్మైటీ సంఘములో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ గడపడానికి మనకు అవకాశం ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మంచిది. నిన్నటి దినాన ఏదో పండగ ఉండింది. ఏం పండగ అండి? రాఖీ పౌర్ణమి. రాఖీ పండుగ అన్నట్లా అన్నా. రాఖీ పౌర్ణమి, ఎస్, పౌర్ణమి రోజు చేసుకునే పండుగ రాఖీ పండుగ. సో నేను గమనించినాను, ఎందుకంటే ప్రయాణంలో ఉన్నాను ఎక్కువ కాబట్టి అసలు తీసి ఏంటి అది ఇది ఏదైనా కొడితే క్రైస్తవులు రాఖీలు కట్టుకోవచ్చా అంటే దాని మీద 100 వీడియోలు ఏదో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు పూలు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు అన్నం తినొచ్చా? పోయిన ఆదివారం ఫ్రెండ్షిప్ డే. క్రైస్తవులు ఫ్రెండ్షిప్ డే చేసుకోవచ్చా? వందల వేల వీడియోలు, రీల్స్. గాలికి గడపారలు వేసి వెళ్ళిపోతా ఉన్నాయి. గడ్డిపోచ గురించి ఆలోచించడం వెరైతనం. తప్పులా ఒప్పులా నేను మాట్లాడడం లేదు. అంతకంటే పెద్ద సమస్యలు, అంతకంటే తీవ్రమైన పరిస్థితులు క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ధైర్యంతో ఉండాలి, ఎలాంటి పరిష్కారాలు కనుక్కోవాలి, ఎలాంటి నడవడిక వాళ్ళు కలిగి ఉండాలి అనేది ఆలోచన చేసి పెద్దలు ఎవరైనా ఇంకా దాన్ని ప్రోత్సహిస్తూ చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. నేనైతే గల్లీ పాస్టర్ను, నాకు అంత పవర్ లేదు. వచ్చే కొద్దిమందికి, అంటే మీలాంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పుకోగలుగుతాను. శాస్త్రుల పరిశీలన విషయంలోనూ, బోధకుల ఆ విషయాల్లోనూ కూడా దేవుడు ఏమంటాడంటే సున్నం కొట్టిన సమాధులు అంటాడు. ఏదో ఆవగింజల్లో, మెంతి గింజల్లో, ఇంకేదో గింజల్లో వడకట్టి ఏమి అంట ఒంచెలు, ఇంకా నేను దానికి చాలా కలుపుతా. ఒంచెలు, ఏనుగులు, డైనోసార్లు కూడా మింగేస్తాను కదా. అవి సమస్యలు కావని నేను అన్నాను. రోజులు చెడ్డవిగా ఉన్నాయి. మనము దృష్టించవలసినటువంటి సమస్యలు ఇంకా వేరే ఉన్నాయని నా భావన. వాటికి పెట్టే సమయాన్ని ఇంకా క్రైస్తవులను ప్రోత్సహించడానికి, బలపరచడానికి పెడితే సరిపోతుంది. ఈ కట్టు బొట్టు వల్ల ప్రభు నిన్ను ఏం చేస్తాడు అనేది ప్రభుకు నీకు మధ్య సంబంధం. దాంట్లో ఉన్న బంధుత్వాన్ని బట్టి. నాకు నీ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటే కొంచెం అటు ఇటైనా హేగంత్రే అంటాం. ఏమో ఒక విశ్వాసనైనా కనుగొందని అన్నాడుగా. మరి ఎవరిని పిలుచుకపోతాడు, ఏం చేస్తాడో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఏదో ఉన్నంతలో మాత్రం కొంచెం గుండె ధైర్యం, ఏమో నన్ను కూడా తీసుకెళ్తాడేమో, ఆయన పని చేస్తున్నా కదా అని. అట్లాగే మనం అందరికీ కూడా. కాబట్టి క్రైస్తవులు అది చేయవచ్చా, క్రైస్తవులు ఇది చేయవచ్చా అనే దానికంటే కూడా బైబిల్లో అనేక రీతిలుగా అనేక మాటలు ఉన్నాయి. ఇలా ఉంటే బాగుంటుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఆ అమ్మాయి ఒకసారి అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. కూర్చొని నీ బోధ వింటున్నా అంట. ఇంకా అసలు లోతుకి వెళ్ళి ఒకవేళ బహుశా నేను ఏం చేస్తానని అడుగుతున్నాను. నేను ఒక స్టూడెంట్ నండి, లేదా నేను ఒక జాబ్ హోల్డర్ నండి, ఒక పని చేసేది అంటాం. దీన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది జనరల్గా లిబరల్గా మామూలుగా వచ్చే మాట అయితే వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అంటారు. ప్రొఫెషన్ అంటే నీ వృత్తి ఏమిటి? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్? నీ వృత్తికి సంబంధించిన ఏం చదువుకున్నావు అంటాడు. అంటే ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు మెకానికల్ ఇంజనీర్ అవ్వబోతున్నాడు, అది వేరే విషయం. చదువుకు తగిన ఉద్యోగం అంటే కుదిరేది కాదు. కాబట్టి ప్రొఫెషన్ ఏంటి? నీ ప్రొఫెషన్ విశ్వాసగా ఉండడం. ఈ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, బాధ్యతలు ఏంటి, బరువులు ఏంటి, మార్గం ఏ మార్గం, ఇవి కొంచెం మళ్ళీ చెప్పుకుంటుంటే మంచిది. ఎందుకంటే మనుషులం కాబట్టి ధైర్యం చాలక కొన్ని చేయకపోతే మర్చిపోయి కొన్ని చేయకుండా ఉంటాం. కాబట్టి పదే మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎక్కువ మంది తక్కువ మంది అని కాదు, ఇవే ఎక్కువగా మనము చెప్పుకుంటూ వస్తాం. ఒక హెచ్చరికలు అనుకోండి, మీరు ఇంకా ఏదైనా అనుకోండి. కాబట్టి ప్రొఫెషనలిజం ఫర్ ఏ క్రిస్టియన్ బిలీవర్ అనేది ఈరోజు నా అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను మీతో చాలా షేర్ చేసుకున్నాను కదా, ఇక ఇప్పుడే చెప్పాను కదా. ఓకే, అవి తప్పులా ఒప్పులా అవి మాట్లాడుకోవడం తప్పని నేను అనడంలే. బట్ దానికి మించిన సమస్యలు మనం అనేకం ఫేస్ చేస్తున్నాం ఈ రోజుల్లో. వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒకటి కరెక్ట్గా చెప్తాను చూడండి. ఒక అన్యాయాన్ని అన్యాయమని చెప్పలేనటువంటి పిరికి పందతో చాలా ప్రమాదం, చాలా ప్రమాదం.
కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని ఎదిరించక్కర్లేదు. కనీసం నోరు తెరవాల్సి ఉంటుంది. అమ్మా ఇది తప్పు చేస్తున్నారా బాబు అనన్నా నాలుగు మెత్తగానే, కటుగా అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు, కనీసం ఒక మాట. కాబట్టి న్యాయవంతంగా ఉండేటువంటి వాడి మౌనం కూడా అన్యాయంతో సమానమే. నేను అనుకుంటాను ముఖ్యంగా క్రైస్తవులు ఎంతో మంచి వాళ్ళమని చెప్పుకుంటారు, మేము న్యాయవంతులమని చెప్పుకుంటారు, ఇది కదా. మరి వాళ్ళు మౌనంగా ఉంటే కష్టం కదా, వాళ్ళు కొంచెం నోరు తెరిసే పరిస్థితి ఉండాలి. దేని గురించి నోరు తెరవాలి అనేది అది మీకి సంబంధించిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను. మనము ఎన్నో రోజులుగా అనుకున్నాం, నేను మీ వరకు కాకపోయినా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అవన్నీ. సో మనం ఎంతో పొద్దున పూట ఓటర్స్ ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్లకు నేను ముందు పోవాలి లైన్లో కొట్లాడుకొని, నేను ముందు వస్తే ఆయన ముందు వచ్చాడు, అట్టని ఇట్టని అటు పోయి ఇచ్చిన అప్పుడు మనకి ఎక్కడ లేని బలం వస్తుంది, ఓటర్ల బలం కదా. ఈ ఓటర్ కార్డు చూపించి మేముంది, ఆ లిస్టులో ఉంది, ఆ బేసరికి చదువు అది చెప్పు, ఆ పోలింగ్ ఆఫీసర్ని అట్టని ఇట్టని మొత్తానికి పోయి గందరగోళం పట్టించి ఎలుముద్ర వేయించుకొని అదే సుఖబోటు పెట్టించుకొని మీసం తిప్పుకుంటా నేను మొదట ఓటేసానని చాలా సగర్వంగా బయటకు వస్తాం. అంతేనా కాదా? ఆ ఫీలింగ్ వస్తుందా? ఎక్కడ లేని బలం వస్తుంది ఓటర్లకు. అప్పటి వరకు ఏముండదు, ఎవడు కేర్ చేయడు వాడు కదా. నీతి సూత్రాలు వళ్ళిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అటువంటి ఓటర్లు లేదా అటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక పద్ధతి అపహాస్యమైపోయింది, అవహేళన అయిపోయింది. దొంగ ఓట్ల ద్వారానో ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నది నిజానిజాలు మనకు తెలియదు, మనం సామాన్య ప్రజలకు గొప్పలకే అందుపట్టట్లేదు. కాబట్టి అటువంటివి మేజర్ ఇష్యూస్. మనం ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, కాస్త జ్ఞానం సంపాదించుకుందాం దాని గురించి, ప్రజలను మోటివేట్ చేద్దాం దాని గురించి. ఇది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది మనం మాట్లాడుకుంటే, ఇది కొంచెం మోటివేట్ చేస్తే, ఇంకా అన్నిటికీ మించి దాని గురించి ప్రార్థన చేస్తే క్రైస్తవులుగా మేలు కదా. రాఖీలు కట్టుకోవచ్చా లేదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవచ్చా, స్నేహితుల దినోత్సవం రోజు, వీటికంటే కూడా మన భారతదేశంలో ప్రజాస్వామ్యము అవమానాలు కావుతూ ఉన్నది అనేది ఒక ఆలోచన ఉన్నది. ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు, సామాన్యులు మనకి కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థం కాదు. అయినా మన బలం ఏంటి, క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయగలము, కనీసం మనకున్న నలుగురిని మనం మోటివేట్ చేయగలము, ఇట్లా కాదురా ఇట్లుంటే బాగుంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తుంది నాకు. అది చాలా ప్రధానమైన అంశము, ప్రాముఖ్యమైనటువంటి అంశము, నిండైన అంశము, మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ప్రార్థన చేయవలసినటువంటి అంశము. ఖర్చుబొచ్చు మీద ఆధారపడిన పనిలో కనిపోతాలి లేదని ఎవరు చెప్పలేరు, అది దేవుని ఇష్టం. ఒకవేళ అది పెట్టుకుంటే పోవు, ఇది తింటే పోవు అనడానికి లేదు. రాబోయే రోజుల్లో నేను అనుకుంటాను ఈ పాత నిబంధనలు అప్పుడెప్పుడో బయటికి తీసుకొచ్చినాక వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పాడుగా, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని. అవి కూడా తెచ్చి పెడతారేమో కొంతమంది పాస్టర్లు, ఇవే తినాలి, ఇవి తినకూడదని కదా. పేతురు పైన తిరగాడుచుండగా దుప్పట్లో నుంచి అన్ని వస్తే తిను అంటే ఏమన్నాడు, అమ్మో నేను ఇది అంటే ఏమన్నాడు, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి వాటిని నువ్వేమి పక్కన పెట్టడానికి వీల్లేదు, ప్రార్థన చేసుకొని తింటే అన్ని పరిశుద్ధమైనవే అన్నాడు. సరే అవన్నీ టాపిక్ కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏవైతే మేజర్ ఇష్యూసో, ఏవైతే నిజంగా నిండు మనసులోకి తీసుకొని క్రైస్తవులుగా మన బాధ్యత ప్రకారం ప్రార్థించాలి, ప్రజలను మోటివేట్ చేయాలి, లేకపోతే దేని గురించి అయితే మనం ప్రభువును గోజాడవలసినదో దాన్ని గోజాడాలి అనే అంశాలు పక్కన పెట్టి ఈరోజు చికెన్ ఇవ్వు, రేపు ఉద్యోగం ఇవ్వు, రేపు పెళ్లి చేయి, ఏ అంశాలు అవి ప్రధానమైనవి కావని నేను అనడం లేదు. కానీ పడవ మునిగిపోతూ ఉంటే మొట్టమొదట మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన తోటి వారిని ఎలా రక్షించాలి, పడవ మునగకుండా ఎలా కాపాడుకోవాలన్న ప్రయత్నం మనం చేయాలి. మునిగిన తర్వాత ఎవడెవడు బతుకుంటే వాడు ఈత వస్తే వాడు కొట్టుకొని వస్తాడు. ఈ దాంట్లో మనం ఏమి ఆలోచించేది అవసరం లేదు. నీకు ఈతొచ్చా, నీకు ఈతొచ్చా, నీకు ఈతొచ్చా అని అడగాల్సిన పని అయితే లేదు. కాబట్టి మనము ఏం చేయాలి క్రైస్తవులుగా, ప్రొఫెషనలిజం, వృత్తి ధర్మము అంటే ఏమిటి క్రైస్తవులకు? వృత్తి ధర్మం అంటే నేను పాపము చేయట్లేదు, నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడను, చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి వస్తే. బైబిల్ నిండా ఇచ్చాడు దేవుడు. అయితే మనం ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని అంశాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ప్రొఫెషనలిజం ఫర్ ఏ క్రిస్టియన్ బిలీవర్ అనేది ఈరోజు నా అంశం. మన జీవితాలలో ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నొక్కి చెప్పటం ఈరోజు కొంచెం ఇంకా దాన్ని లోతుగా చెప్పటం నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఈరోజు. కాబట్టి మన క్రైస్తవ జీవితం అనగానే స్పిరిచువల్గా మాత్రమే ఆలోచన చేస్తూ పాపులము, పరిశుద్ధులం ఇలాంటి మాటలు వాడుతూ ఉంటే ఇక ప్రజలు ఏమైనా అంటారు. కానీ మనకు రెండు లైఫ్లు ఉంటాయి. ఒకటి మన పర్సనల్ లైఫ్ ఉంటుంది, స్పిరిచువల్గా మనం దాని గురించి రావాలి. తర్వాత మనం బయట చూపించేటువంటి లైఫ్ ఉంటుంది, వర్క్ దగ్గర కావచ్చు, పనిచేసే చోట కావచ్చు. కాబట్టి మనం అందరం చెప్తాం లివింగ్ ఎగ్జాంపుల్స్గా ఉండాలి. క్రైస్తును ప్రకటించేవారుగా కాదు, క్రీస్తును చూపించేవారుగా ఉండాలి. ప్రకటించడం కంటే చూపించడం చాలా గొప్పనైన పని, ఇది కొంచెం కష్టమైంది కూడా. ప్రకటించడం ఏంది, నేను అనుసరించకపోయినా నేను చెప్పేస్తాను.
కాదు, అలా కాదు. క్రీస్తును ప్రకటించడం కాకుండా నాలో చూపించడం అంటే చాలా చాలా కత్తి మీద సాము లాంటి పని. అది అంత ఈజీ కూడా కాదు. అది చేయాల్సినటువంటి వారం మనం. క్రీస్తును ప్రకటించడం తప్పని నేను అనడం లేదు, కానీ దానికంటే ముఖ్యంగా చూపించడం ఎక్కువగా చాలా అవసరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది మనం చేయవలసినటువంటి పని. కాబట్టి శ్రద్ధ ఉండాలి, దానికి శ్రేష్ఠత ఉండాలి. ఇంత ఉంది కానీ వీక్గా ఉంది, ఏం లాభం వచ్చా? విరికిడే ఉంది, బలంగా ఉంది, అట్లుండాలి. విరికిడే ఉంది కానీ బలంగా ఉంది, అలా ఉండాలి కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం, ఎలాంటి శ్రేష్టమైనటువంటి వారుగా మనము బ్రతుకుతే బాగుంటుందనే ఆలోచన ప్రతి క్రైస్తవుడు మళ్ళీ మళ్ళీ చేసుకుని, మనం బ్రతుకు చెడ్డదని నేను అనడం లేదు, బట్ ఇంకొంచెం మెరుగుపట్టుకోవాలి. 7 మారులు ఏదో చదువుకున్నాం రెస్పాన్సిబుల్ రీడింగ్లో, 7 మారులు ఏదో క్లీన్ చేసి వెండిని పరిశుద్ధమైనదిగా చేసి. 7 మారులు ఎందుకు చేయాల్సి వచ్చినాయి? ఒకసారిగా అవుతుందా? జరుగుతుండాలి ఆ కార్యక్రమం, ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉండాలి, పరిశుద్ధపరచడం అనేది జరుగుతూ ఉండాలి. మనుషులం కాబట్టి పోతాం, బెడతిరుతాం, మట్టి కొట్టుకొచ్చుకుంటాం, మళ్ళీ స్నానం చేస్తాం, ఇలాగా. కాబట్టి ఒకసారి నేను క్రైస్తవుడు ఎంత మాత్రానికి ఇవన్నీ అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఎప్పటికప్పుడు మళ్ళీ దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనము సమగ్రత, సమతుల్యత, శ్రద్ధ, సేవ, మళ్ళీ అన్నిటికంటే మించి నిజమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, స్వచ్ఛమైన భక్తి ఉండాలి. ఏదో లోకానికి చెప్పుకోవడానికి కాదు, ఆదివారం వచ్చిపోయామా అని చెప్పుకోవడానికి కాదు. అందరూ చేస్తారు, వచ్చిపోవటం వల్ల ఉపయోగం లేదు. నిన్న చెప్పాను నేను, మందసం ఇక్కడ ఉంది, యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు అంటే మందసానికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. యేసుప్రభు మనకు ముఖ్యమైనటువంటి వాడు. యేసుప్రభుని కాదని మనం మందసానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆచార వ్యవహారాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి మనం దాన్ని గొప్ప చేయడం గొప్ప విషయం ఏం కాదు, కానీ ప్రభువును హృదయంలో నిలుపుకోవటం చాలా గొప్ప విషయము. నిన్న నేను పోయిన ఆదివారం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇది. దేవుడు సిద్ధపరిచినటువంటి మందసం ఏది ప్రాముఖ్యమైనది? ఒకవేళ దేవుడు పక్కన ఉన్నాడో, ఎక్కడో ఊర్లో ఉన్నాడో, ఇక్కడ నాకు మందసం ఉంది, ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడంటే నేను దేవుని పక్కన పెట్టి నాకు మందసం ఇంపార్టెంట్ అని ఇట్లంటే ఇంకా చాలా కష్టం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి లోకంలో. ముఖ్యంగా మన భారతదేశ సౌభాగ్యం గురించి మనం ప్రార్థన చేయవలసి ఉన్నది, సంస్థల గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది, వ్యవస్థల గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది, వాటిలో మార్పు గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది, ప్రతి ఒక్కరి క్షేమం గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది. సమయం సరిపోదు. అందరికీ ఒక రకం, మనకు మాత్రం వేరే రకం అని ఎందుకు అనుకుంటామంటే, అందరూ వాళ్ళ గురించి చేస్తారు. ఓకే, ఇతరుల మేలు కూడా వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ మేలు కోరుకోవడమే కాకుండా బాధ్యతగా తీసుకోవడం, దానికి సంబంధించిన పని చేయడం కూడా క్రైస్తవుని యొక్క భుజం మీద ఉన్నటువంటి భారం. అది దేవుడు అన్నాడు కదా, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళడమే కాదు, మనతో పాటు అలాంటి భారత ఉన్న వారందరికీ కూడా అటు విడుదల, అటు స్వస్థత, అటు ఆనందం కలిగే ప్రవర్తన, పరిస్థితి మనం కలగజేసేవారుగా ఉండాలి. నేను తిని నా కడుపు నింపుకుంటే సరిపోదు. తక్కువ ఆకలితో ఉన్నప్పుడు దాంట్లోదో దీంట్లోదో ఎక్కువనదో పెరిగెట్ ఇచ్చి కొంచెం ఆకలి తీర్చుకొని అనగలిగి ఉండాలి. అది క్రైస్తవులు. ఇది అందరికీ అప్లికబుల్ కావచ్చు, కాకపోవచ్చు. మంచి వారికి అందరికీ అప్లికబుల్. ఒకవేళ అలా కాదనుకుంటే క్రైస్తవులకి ఇట్ ఇస్ కంపల్సరీ. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. కాబట్టి ఏది సమస్య దాని మీద మనం దృష్టి ఉంచాలి, ప్రియారిటీలు ఇచ్చుకోవాలి. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. ఇంట్లో 4 సమస్యలు ఉంటాయండి, ఒకే సమస్యతో ఎవరు ఉండరు, 10 సమస్యలు ఉంటాయి. కానీ ఏది ఇంపార్టెంట్? ఇది ప్రియారిటీ, ఇది మొదటిది, దీన్ని మనం పరిష్కరించుకో, రెండవది, మూడవది, నాలుగవది కదా. ఇది మనం చేయాల్సింది. అది వదిలిపెట్టి స్నేహితుల దినం జరుపుకోవచ్చా, అది జరుపుకోవచ్చా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం క్రైస్తవ సమాజాన్ని? భయంలోనిక, బెదురులోనిక. చేసొచ్చు అంటే విచ్చలవిడితనానికి అలవబెట్టు, చేయొద్దు అంటే మరి గిరిగిసి బిగించటం. రెండు తప్పేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర సర్వస్వతంత్రాలు ఉన్నాయి. మనకి వాక్య ప్రకారం నడుచుకోవడం ఒక వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి కాదు. ఆయనకు అర్థం చేసినటువంటి దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పగలడు. నువ్వు వాక్యం చదువు. ఎందుకంటే ఎవరి బుర్రకు తోచిందో వాళ్ళు చెప్తా ఉంటారు పాపం. ఇక టీవీలలో దాంట్లో వచ్చేటలో మనం అడ్డు చేయలేము. ఎందుకంటే వాళ్ళకి స్క్రోలింగ్లో డబ్బులు వస్తుంటాయి అకౌంట్లో పెట్టినప్పుడు, వాళ్ళకి చెప్తూనే ఉంటుంది అండి, అది పోతూ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్కి ఎన్ని వస్తుంటాయో మనం చెప్పలేము కదా. ఒకటి ఖర్చు అయితే 4 మిగులుతుంటాయి కదన్నా. వాళ్ళంతా ఎందుకు కోటీశ్వరులు అయినారంటే అందుకే కదా. అది తప్ప ఒప్ప వాళ్ళ గురించి ఆలోచించాలా లేదు, అవసరత లేదు. బట్ నేననేది ఏంటంటే మనకి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాదు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇరుగు పొరుగు వారికి క్షేమం కొరవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వీటిని వదిలిపెట్టి వాటి గురించి ఆలోచన చేయటము అంత మంచిది కాదేమో, తప్పని అనడంలే, అంత మంచిది కాదేమో అని
నేను అంటూ ఉన్నాను. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధ మరియు శ్రేష్టత అవసరం. ఒక క్రైస్తవ జీవితానికి సమగ్రత అవసరం, శ్రద్ధ అవసరం, సేవాభారం అవసరం, నిజమైన స్వచ్ఛమైన భక్తి అవసరం. ఈ రోజుల్లో నిజమైన స్వచ్ఛమైన భక్తి కనబడడం లేదు. ఏదో కలుపుకోవడం చేస్తున్నాం మిక్చర్ అన్నమాట కదా, మిక్చర్. అలా ఉండకూడదు. స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక తేనె కొంటేనే స్వచ్ఛమైనదా కాదా చెక్ చేసుకుంటాం, నెయ్యి కొంటేనే స్వచ్ఛమైనదా కాదా అని చెక్ చేసుకుంటాం. నీ భక్తిని దేవుడు ఆ విధంగా టెస్ట్ చేస్తే దొరుకుతావా, నిజమైందని, మంచిదని, స్వచ్ఛమైందని. మరి దొరకకపోతే ఏమవుతావు అది కూడా చెక్ చేసుకోను. వాక్యంలోనే ఉంది, కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి వీటన్నిటిని మనం చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రొఫెషనలిజం ఫర్ ఏ క్రిస్టియన్ బిలీవర్ అనేటువంటిది ఈరోజు నా అంశము. మన జీవితాల్లోనూ, మన వర్క్ ప్లేసుల్లోనూ, ఇంకా మనం ఎక్కడైనా పోండి, బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ఇంకోసారి పోయి కూర్చున్నాం నలుగురి మధ్యలో, ఖచ్చితంగా క్రైస్తవత్వాన్ని ప్రతిబింబించేటువంటి వారి మిర్రర్స్ అంటే అద్దములుగా ఉండాలి. అద్దములుగా ఉండాలి. ఇలా చూసుకుంటే తేడాగా కనిపించే అద్దాలుగా మనం కనిపించాలి. అటువంటి వారిగా మనం బ్రతకడానికి ప్రయాసం చేయాలి. ఎవరికి కూడా సాధ్యం కాదు అది, కానీ ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం అయితే అసాధ్యం అన్నది ఏదీ లేదు మన జీవితాల్లో. మనం అందరికీ చెప్తుంటాం, ఎవరికైనా ప్రోత్సహించేటప్పుడు నువ్వు ముందు ప్రయత్నం చేయమ్మా, ఒక్క శుక్రవారం వచ్చి చూడమ్మా తెలుస్తుంది, రెండో శుక్రవారం సాధారణ పక్క జరుగుతాడు, నువ్వు రాగలుగుతావు, ఇక అలవాటు పడిపోతావు. కానీ మొదటిసారే నువ్వు రాలేవు, నీకే ఓపిక లేదనుకో, ఖచ్చితంగా సాధారణ ఇంకొక అడుపులు ఇంకో శుక్రవారం వేస్తాడు, ఇంకో శుక్రవారం ఇంకొకటి వేస్తాడు. ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఫలితం వస్తుందని నేను అనుకోను. ప్రయత్నం లేకుండా కష్టే ఫలి అంటారు కదా. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రామాణిక విలువలను కాపాడుకోవాలి. మీరు ఒకసారి చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఈ ఉద్యోగంలో మనం ఏం చేస్తాం, అది క్రైస్తవులా ఏదన్నా కానీ పక్కన పెట్టేస్తే ఏం చేస్తాం, మనము మన స్కిల్స్ చూపిస్తాం, తర్వాత మనకు సంబంధించినటువంటి టాలెంట్స్ చూపిస్తాము, ఎన్ని చేస్తాం. బాగానే ఉంది నీకు ఉన్నటువంటి చూపిస్తాం, కానీ దేనికోసం? ఓన్లీ నా ప్రమోషన్ కోసం, నాకు జీతం పెరుగుతుంది కాదు, దానికోసం. నీ పని అది, నీకు బాధ్యత. ఉద్యోగమైనా ఒక వ్యాపారమైనా దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుని మహిమాత్రమే ఇచ్చాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. దాంట్లో నీ ఎదుగుదల ఉంది, అందులో అనుమానం ఏం లేదు. అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, అది నీకు ఇవ్వబడి నువ్వు బ్రతుకు తెరువుగా దాన్ని ఉపయోగించుకొని బ్రతుకుతున్నావు అంటే అది ఎందు నిమిత్తం ఇచ్చావు అంటే అది నీ అభివృద్ధి అని నువ్వు అనుకోవచ్చు, కావచ్చు, నేను కాదు. కానీ ముఖ్యమైనది, ప్రధానమైనది ఏమిటయ్యా అంటే అది దేవుడు మహిమపరచబడటానికి ఇవ్వబడ్డ ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. దేవుడు మహిమపరచబడటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక మార్గం అది. కాబట్టి దానిలో ఎలా ఉండాలి అంటే, ఇదిగో మళ్ళీ చెప్తాను, నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలి, ఇతరులకు సహాయకులుగా ఉండటం నేర్చుకోవాలి. అన్నిటితో పాటు చివరిలో ఒక స్వార్థ పరిచర్య, చేతనైనంత మటుకు చేయటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఈ వాటిలో ఏది వదిలిపెట్టినా నువ్వు సంపూర్ణంగా పనిచేసినట్టు కాదు. దేవుని కొరకు నీకు ఇచ్చినటువంటి ఆ పని ఏదైతే ఉందో దాన్ని నేను సంపూర్తిగా నెరవేర్చినట్టు కాదు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని అది కూడా ఒక బాధ్యత. అది చేయకుండా నువ్వు 100 చేయి. మళ్ళీ ఒకటి బట్టి ధర్మశాస్త్రంలోనంట ఒక చిన్న మెలిక ఉంది, 100లో ఒకటి చేయకపోయినా మొత్తం చేయమని నీకు పనిష్మెంటే, మొత్తం కలిపి నీకు పనిష్మెంట్. దయచేసి ఎందుకు బతిమాలుకుంటామంటే లాభం కోసం కాదు, మీరు ఇబ్బంది పడకూడదు అనేసి. కాబట్టి వీటిని గమనించుకుందాం. మీరు గమనించుకున్నట్లయితే ఎన్ని చక్కటి మాటలు ఉన్నాయి. ఓన్లీ ఫోకస్ అంటే నీకు ఏదైనా దొరుకుద్ది. సంఘంలో ఏమైనా ఏమిస్తాడు అయ్యగారు దృష్టిలో పడతావా, రేపొద్దున ఇంకేమైనా ఇస్తాడా, ఏం దొరుకుద్ది, పెత్తనం దొరుకుద్దా, పెదరికం దొరుకుద్దా, రేపొద్దున మాది సంఘం అనుకోవడానికి ఏమైనా దొరుకుద్దా, ఇవన్నీ కూడా ఏమంటారు, ఓన్లీ ఫోకసింగ్. ఫాల్స్ మోటివేషన్స్ అంటే ఇప్పుడు ఉద్యోగ విషయం మీద తీసుకుంటే ప్రమోషన్ గురించి, గుర్తింపు గురించి, మనీ జీతం పెరుగుద్దా లేదా అనే దాని గురించి కాదు. నీ అంతకు నువ్వు చేసుకుంటూ పో, దేవుని మహిమార్థమై జరగవలసినవి రావాల్సిన వాటి వస్తూనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ క్రిస్టియన్ గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ విశ్వాసం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు అంటే అందరూ క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, కానీ ఎంతమంది నిజ క్రైస్తవులు మనకు తెలియదు. కాబట్టి నేననేది ఏంటంటే, ఒక నిజమైన విశ్వాసి ఏం చేయాలి, తనకు దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఏ లాభము ఆశించినప్పటికీ కూడా అది నీకు దొరకవచ్చు. అది దొరకని రోజున నువ్వు నిరుత్సాహపడతావు, నిరుత్సాహపడిన రోజున దేవుడిని వదిలేస్తావు. అది కుదరదు, అది వీలు కాదు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. మత్తయి సువార్త 5:16 కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5:16 త్వరగా దిగి. మనుషులు మీ సత్క్రియలు చూసే, మీ సత్క్రియలు మీరు ఎప్పుడు చూపించగలుగుతారు? మీలో దేవుని అంశం ఉన్నప్పుడు చూపించగలుగుతారు. దేవుని సన్నిధిని మీరు కలిగి ఉన్నప్పుడు మీరు సత్క్రియలు చూపించగలుగుతారు. సత్క్రియలు దేవుని సన్నిధి ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో దేవుణ్ణి
ప్రతిబింబంగా చూపించగలుగుతారు లోకానికి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి, మీ తండ్రిని మహిమపరచాలి. మీకున్న టాలెంట్స్ని బట్టి, మీకున్న ఇదిని బట్టి, అబ్బా ఎందుకో అనడానికి మీ కొరకు కాదు దేవుడు అవన్నీ ఇచ్చింది నీకు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రతిదీ కూడా నువ్వు కూర్చున్నా, లేచినా, తిన్నా, తినకపోయినా దేవుడు మహిమపరచబడుతూ ఉండాలి. ఈ దేవుడు మహిమపరచబడడం అనే అంశంలోనే నీకు దీవెనలు దాగి ఉన్నాయి. దేవుడు మహిమపరచబడే కొద్దీ నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఒక పక్క దేవునికి అవమానకరమైన ప్రవర్తన పెట్టుకొని నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అడిగే ధైర్యం కూడా చేయలేమండి. మనం డామినేట్ చేయడం కాదు, డిమాండ్ చేయడం అసలే లేదు. కానీ అసలు అడగలేమండి. సుందర ప్రార్థన విషయంలో తలెత్తడం, ఆయన ఇంకా మంచి వాడిగా తీర్చిదిద్దబడి బయటకు వెళ్ళాడు. దయచేసి నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడు దేవుడు. బతిమాల కోసం అవసరం ఏమొచ్చింది? నువ్వు ఎంత ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా పోనీలు అనుకుంటున్నాడు. కానీ నువ్వెంత అంటే అయిపోయాయి. ఒక్క మారు దేవుని నోటి నుంచి అది వచ్చిందంటే ఎవరు దేవునితో మిమ్మల్ని దగ్గర చేసే పని పెట్టుకోవాలి. ఏ కాపరికి సాధ్యము కాదు. తోసివేయబడక ముందే, నువ్వెవరు అని దేవుడు నేను అడగక ముందే నువ్వు కాబట్టి ఎట్లా ఉంటే, ఎట్లా ఈ ప్రొఫెషనలిజం అనేది ఉంటే నీకు మంచిదో, అది శ్రేష్టం అనేది మనం చూస్తున్నాం. ఆ పూర్తిగా చదువు నేను 5:16 మళ్ళీ చదువు. మహిమపరచినట్లు మీ వెలుగు వెలుగు వెలుగు. వాడొక దరిద్రుడు, వీడొక చీకటి మనిషి, వాడొస్తే నాకు నష్టం వచ్చింది, వీడొస్తే లాభం వచ్చింది కాదు. మీ వెలుగును, మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరచాలి అందరూ కూడా, లోకస్తులందరూ కూడా. అలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి. ఇది మొదటి క్యారెక్టర్, మొదటి గుణము. ఎవరిది? ఒక క్రైస్తవ విశ్వాసిది. ప్రొఫెషనలిజం. ఒక విశ్వాసి అంటే ఆయన వెలుగు, ఆయన సత్క్రియలు ఇతరులు చూస్తూ ఉండాలి. ఇది ప్రొఫెషనలిజం. ఇది నీ ప్రొఫెషన్, దీనికి సంబంధించిన వృత్తి ధర్మము లేదా ఆ పని కనిపిస్తూ ఉండాలి. వృత్తి ధర్మాలు ఉంటాయి కదా, మంగళవారు మంగళ పని, ఇంకొకరి పని, సాలేళ్ళు నేసే పని, ఇలా ఉంటాయి కదా కొన్ని వృత్తి సంబంధమైన పనులు. అట్లాగా ఈ క్రైస్తవ విశ్వాసకి వృత్తి ధర్మం ఒకటి ఉంది. వృత్తి సంబంధించిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనులు చేస్తే నువ్వు నిజమైన విశ్వాస క్రైస్తవుడవు అని చెప్పబడతావు. ఏమిటా మొదటి పని? మీ సత్క్రియలో మీ వెలుగు ఇతరులు చూసేటట్టుగా ఉండాలి. నేను దాపున అన్ని చేసిన అని అనడానికి లేదు. ఇంకా ఏమంటున్నాడు? రెండవ మాట, కొలసీయులు 3వ అధ్యాయము 17వ వచనం. త్వరగా కొలసీయులు 3:17వ వచనం, 23-24 వచనాలు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 23, 24 వచనం. త్వరగా. మీరు మాట చేతయే గాని క్రియ చేతయే గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఒకటి మహిమ చెల్లించడం, రెండవది కృతజ్ఞత చెల్లించినట్టుగా ఉండాలి. మీ ప్రతిదీ కూడా, మీ మాట కానీ, మీ ప్రవర్తన కానీ, మీ అడుగు కానీ ఎలా ఉండాలి? థ్యాంక్స్ చెప్పినట్టుగానే ఉండాలి. వినేము విధేయతతో ఉండాలి. మళ్ళీ చదువున్నాను, చాలా బాగుంది మాట. మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరు ఏమి చేసినాను. మీరు అంటే ఎవరని చెప్పాను? ఇదిగో క్రైస్తవ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను, అన్యుల గురించి, ఇతరుల గురించి మాట్లాడాలా. వీళ్ళు ఇలా ఉండాలి అనేది చెప్పబడుతూ ఉన్నదని చెప్తున్నా. కాబట్టి ఇంకా ఏంటంటే ప్రభు అయిన యేసు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడే. నేను ఇచ్చేసాను. మనం ఇక్కడ ఇంకా కానీ ఊర్లలో సంఘానికి వెళ్తే మనం వెళ్ళాను కదా చర్చికి, ఎక్కడో బాబా టేబుల్ మీద కూడా పలాని వారి జ్ఞాపకార్థం, పలాని అబ్రహాం గారి జ్ఞాపకార్థం, బాబా ఆ పేరు లేకపోతే ఆ కుర్చీని చర్చిలో ఉంచరా ఏం కాదు. చచ్చిపోయిన పేరు మీద, బతుకున్న పేరు మీద కుర్చీ, ఆఖరు ఫ్యాన్ కూడా అబ్రహాం గారు, దావీదు గారి జ్ఞాపకార్థం. ఓరి దేవుడా, అది కూడా ఎవరిని తిన్నా పడితే ఎవరిని తిట్టుకాలను కూడా అర్థం. కానీ ఎవరి పేరు మీద అంటమ్మా? చివరి ఏమన్నాడు? ఎవరి పేరు మీద సమస్తం ఆయన అంటే? కొంతమంది అంటూ ఉంటారు, మేము కానుకలు ఇస్తాం, మా పేర్లు ఎందుకు చదవరు అని. నేను అంటా, చదివితే మీ ఫలమే పోద్ది, నా ఫలం కాదు. వాళ్ళు రాలేరు కూడా సంఘాలకి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అడ్వర్టైజింగ్ అవసరం.
మేము అది చేస్తాను చేసే గుణం ఉంటుంది, కానీ చెప్పుకోవాలి, వెంటనే చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే చిన్నతనం, నేను అది చేసి ఏం చెప్పలేదు, ఇది చేస్తే ఏం అనౌన్స్ చేయలేదు. సమస్యను ఎవరి పేరు మీద చేయమన్నాడు? 23-24 వచ్చిన ప్రభు వలన ఎరుగుదము కనుక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాకుండా ప్రభువు నిమిత్తమని ఏమా నిండు మనసుతో, మనస్ఫూర్తిగా ఏం చేయాలి? ఈ లక్షణాలన్నీ ఎవరివి? ఇవన్నీ వృత్తి ధర్మాలని చెప్తున్నాను. ఎవరి వృత్తి? విశ్వాసులవి, క్రైస్తవ విశ్వాసులు. మళ్ళీ విశ్వాసులు అంటే ఎవరు? రకరకాల విశ్వాసులు ఉంటారు. క్రైస్తవుల విశ్వాసుల యొక్క వృత్తి ధర్మము, వాళ్ళ వృత్తి అంటే విశ్వాసంతో ఉండటం. ఆ ధర్మంలో జరిగించవలసినట్టు ఏంటంటే ఇవి, ఈ లక్షణాలు, ఈ క్యారెక్టర్ చూస్తూ ఉన్నాం మనం. ఇంకా 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 చెప్పుకోవాల్సి వస్తే 23-24 కంప్లీట్ చేసినారమ్మా. మీరు ప్రభు అయిన యేసులకు దాసులై ఉన్నారు. పక్షపాతం ఉండదు. ఇప్పుడు అనుకున్నాం చూడు, దేవుడు ఇన్ని అన్యాయం జరుగుతుంటే మరి మనం మొరపెట్టుకోవాలి కదా అని. దేవుడు మనకిస్తున్న భరోసా ఏంటంటే ఈ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. రేపొద్దున పాపం అయ్యగారు పాపం తప్పించుకోలేక, ఏమి అనలేక, ఈ పెద్ద ఆయన ఏదో సాక్ష్యాలతో సహా చెప్తా ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాటి మీద చేపెట్టి ప్రమాణం చేస్తారా? వాటి కోసం యజ్ఞం చేస్తారా? వాటి కోసం పూజలు చేస్తారు. ఒక పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు అనే మాటలు నిజమైతే నిరూపించండి అయ్యా అనాలి, కానీ పూజలు చేస్తారా, ప్రమాణాలు చేస్తారా అంటే ఎక్కడికి పోతున్నారు? వీళ్ళంతా ఎవరితో ఉండింటారో, ఏ మూఢత్వంతో ఉండింటారో మనము వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. మనం చెప్పట్లా వీళ్ళు ఎవరికి తోడుగా నిలబడి ఇవన్నీ చేసింటారని వాళ్ళే ప్రకటించుకో. ఎందుకంటే ఎప్పుడైతే ప్రమాణాలు చేస్తారో, అవి చేస్తారో అన్నారో అప్పుడే అంత చదువుకొని అంత బాధ్యతతో ఉన్నటువంటి వారు ఏం చెప్పాలో అది చెప్పాలా కానీ. సో ఇవన్నీ కూడా మనం గమనించినట్టు ఫిలిప్పీలు 2:3-4 వచ్చినారు. 2వ అధ్యాయం 3-4 వచ్చినారు. ఫిలిప్పీలు 2వ అధ్యాయం 3-4 వచ్చినారు. కక్ష చేతనైనను విశ్వాసం చేతనైనను ఏమీయో చేయక, వాడి మీద కోపం, వీడి మీద కోపం, ఇంకేదన్నా కానీ, లేకపోతే నేను డాంబికంగా ఉంటే నా పేరు బయటకు వస్తుందని కానీ ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారు. ఇవన్నీ తీసుకెళ్ళి బైబిల్ గురించి, దేవుని గురించి ఎరగని వారికి చెప్తే మోసం చేయకుండా. ఒక మాట ఉంది, అది నాకు సరిగా గుర్తు రావట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్. ఏదో ఉంది కదా సామెతన కొటేషన్. ప్రేమలో కానీ యుద్ధంలో కానీ గెలవటానికి ఏమి చేసినా అది రైటేనంట. ఇప్పుడు తెలుగులో చెప్తే మీకు అర్థమైంది. ఏది చేసినా అంటే ప్రేమ కోసం నువ్వు ఏమైనా చేయి, ఇంకొకరిని సంపు, అది న్యాయమేనంట. ఇంకొకరిని బద్నాం చేయి, అది న్యాయమేనంట. అదే యుద్ధంలో కూడా. అట్లాగే మన పొలిటీషియన్స్ గెలవటానికి ఏది చేసినా అది ధర్మమే అనుకుంటున్నారు, కానీ అది అధర్మమో, అది అన్యాయం. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎక్కడో ఏదో జరిగితే మా మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ప్రజలు ఈరోజు దీనివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎందుకు అనలేకపోతున్నారో మనకు తెలియట్లేదు. క్రైస్తవుల విషయంలో మొరపెట్టుకోవాలి. ఎందుకంటే ఇగో ఈ మాట ఏమంటున్నాడు? అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడు మరి ప్రకటన గ్రంథంలో చూపించే, ఇంకా అన్యాయస్తుడుగా ఉంటే ఏం కాదు అనుకోవడానికి లేదట. వారికి తగిన ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఏం చేస్తాడు? వారికి సమయం రావాలా, త్వరగా కావాలని మనం ప్రార్థన. ప్రభువా, వారి వల్ల మాకు అన్యాయం జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనం ఎవరిని ప్రజలను వేడుకోవాల్సిన అవసరం, ప్రతినిధులను వేడుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువుని వేడుకుంటే చాలు. ఆ బాధ్యత ఉంది. అందుకే నేను మీకు చెప్పాను, వారంలో ఒక్కరోజు మీ ఇళ్లలోనే ప్రార్థన చేయండి. దేశము గురించి, దేశ నాయకుల గురించి, అధికారుల గురించి మీరు ప్రార్థన చేయండి అమ్మా. మంచి మనుషులుగా, మానవత్వం కలిగినటువంటి మనుషులుగా వారు బ్రతకాలి. లంచగొండితనం, స్వార్థపూరితమైనటువంటి గుణం, బంధు ప్రీతి పోవాలి. బంధుప్రీతి ఉన్నాడు వాళ్ళకి చేసుకుంటాడు, ఇంకెవరికి చేయలేడు. లంచగొండి స్వార్థంతో ఉన్నటువంటి వాడు మనం చేయలేము. న్యాయపీఠాలు అన్నీ కూడా దేవుని ధర్మం చొప్పున జరిగించబడాలి, దేవుడు వారిని ఆశీర్వదించాలి అని ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని చెప్పారు. అవునా కదా? ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. దేవునికి వందనాలు. చాలు చాలు చాలు. ఇంత చిన్న సంఘంలో ఇంతమంది చేతులు ఎత్తారు. ఎందుకంటే అది మన బాధ్యత. వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళు, మన ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు.
కాబట్టి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎట్లన్నా కానీ మనకు అనవసరం. మనం వాళ్ళను తప్పు పట్టడానికి వీల్లేదు. దేవునికి అప్పగిస్తాం అంతే. మనకు అన్యాయం జరిగింది, మనం దేవునికి అప్పగిస్తూ ఉంటాం. దేవుడు చూసుకుంటాడు. ఏమన్నాడు? శిక్షిస్తాను అంటున్నాడు. కాకపోతే అది త్వరగా జరిగించు ప్రభా అని మాత్రమే మనము దేవుడితో పోసాడాలి. కాబట్టి ఇంకా ఏమంటాడు? 1 పేతురు 2:12. 1 పేతురు, ఇవన్నీ క్రైస్తవ విశ్వాసిక ధర్మాలని చెప్తూ ఉన్నాను. బాధ్యతలు, బరువులు, పద్ధతులు, క్రమం అని చెప్తూ 1 పేతురు 2:12 అయినా మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నియమించి. ఇప్పుడు లోబడి ఉన్నాం, మనం ఎదిరించట్లేదు, కానీ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసే బాధ్యత దేవునికి అప్పగిస్తూ ఉన్నాం. వారిని శిక్షించే బాధ్యత దేవునికి అప్పగిస్తాం. ఎందుకంటే ఒక్కసారి శిక్ష లేదు అంటే ఇలాంటివి చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో పుట్టుకొస్తూనే ఉంటారు, వాళ్ళకు ధైర్యం పెరుగుతుంది. ఇది తప్పని హెచ్చరించకపోతే ఆ హెచ్చరిక దేవుని ద్వారా నాకు మనుషులు హెచ్చరించాలంటే వాళ్ళు ఏమో హై పొజిషన్ వాళ్ళు, మనం ఏమో హెచ్చరిస్తే ఒరే నువ్వెంతరా మా ముందు పోయి పక్కకు జరగంట. వాళ్ళను వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళే హెచ్చరించగలరు. అది ఎవరండి? మనకి ఎంత అవుతుందండి? మన రాజకీయ నాయకులు పెద్దవాళ్ళ జోలికి వెళ్ళగలమా అండి? కానీ ఎవరికే వెళ్ళమని చెప్పగలమండి? దేవునికి. మన చేతనైందో అక్కడ దేవా వాళ్ళు మాకంటే గొప్ప వాళ్ళు, మేము వాళ్ళకి ఏం చెప్పలేము, చేయలేము. కానీ మేము చెప్పిన వాళ్ళకి చులకన బలహీనత అంతే తప్ప అబ్బా ఈయన నిన్నాడే అని జాగ్రత్త తీసుకు ఎంతమంది చెప్పింటారు కూడా పాపం. అంత జాగ్రత్తగా అయితే వాళ్ళు పడరు. ఏం చేయాలి? దేవుడా నువ్వు వెళ్ళు నాయన, నువ్వు హెచ్చరించు, నువ్వు గద్దించు, నువ్వు వాళ్ళని మార్చు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగింది. మీకు అన్యాయం జరిగినట్టు అనిపించదా? ఇది అందరికీ కలిపి జరిగినటువంటి అన్యాయాలు. ఇండివిజువల్గా నా పర్సు పోతే నాకు అన్యాయం జరిగింది, నా సెల్ ఫోన్ పడిపోతే నాకు అన్యాయం జరిగింది కాదు. సర్వత్రా మానవాళికి, ప్రజలకి, భారతదేశ ప్రజలకి, లేదా ఇక్కడ ఎక్కడన్నా జరిగితే అక్కడ ప్రజలకి. కాబట్టి ప్రజల పట్ల న్యాయం చేయవలసిన వాళ్ళు ఎవరు? నాయకులు లేదా వీళ్ళు కూడా చేయదాటిపోతే ఎవరు? దేవుడు. ఇంకెవరిని మనం అనడానికి లేదు, తప్పు పట్టడానికి లేదు. తప్పు అన్నది మనం దేవునికి అప్పగించాలి. దేవుడు దాన్ని తీర్మానం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రొఫెషనల్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ తిరిగేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేటి బీరకాయలో నేంతుంది అన్నట్టు అనమాట. క్రైస్తవుల్లో నిజ క్రైస్తవులు ఎవరు అన్నట్టుగా. కాబట్టి ఇదొక ఎక్కువ అయితే నిజంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. అసలు లేరు అనడానికి లేదు. అలా ఉంటే ఏదో 10 మంది అయినా ఉన్నారని అబ్రాహం అడుగుతాడు కదా, సొదొమ గొమొర్రాను నాశనం చేసి అయ్యా ఒక 10 మంది ఉంటే వదిలిపెట్టి. ఎక్కడి నుంచి వస్తాడు? 50 మంది దగ్గర నుంచి మొదలుపెట్టి 50 మంది మంచోళ్ళు. ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఎందుకంటే రికార్డింగ్లో వినే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. 50 మంది మంచోళ్ళు ఉంటే ఆ ఊరిని నాశనం చేయకుండా వదిలిపెట్టు. 40 మంది ఉంటే వదిలిపెట్టు. అట్లా తగ్గించుకుంటూ వచ్చి కనీసం 5-10 మంది ఉంటే కూడా వదిలిపెట్టిన ఆయన. అయినా కూడా దేవుడు నాశనం చేశాడంటే 5 మంది 10 మంది కూడా లేరు అని. ఒకవేళ అదే సొదొమ గొమొర్రాల పరిస్థితి భారతదేశానికి రావచ్చేమో చెప్పండి. నాలంటోడు కోరుకుంటాడు. ఎందుకంటే తుడిచిపెట్టబడాలి కదా, పాపమా కడిగి వేయబడాలి. ఒక్కొక్కరిని మార్చుకుంటూ రావాలంటే కుదరదు. కాబట్టి సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి దేవుడు తీసుకొని రావాల్సిన అగత్యం ఉన్నది, అవసరత ఉన్నది. ఇక రాకడ వరకు అంటే ఇది ఎగ్జాంపుల్ కింద చూపించు. ఒకటి ఉంటుంది కదా ఎగ్జాంపుల్ కింద, అన్నం ఉడికిందా లేదని కొంచెం తిని చూడు. ఆ తిని చూడడం మా భారతదేశానికి ఏదైనా చేసి పెట్టు, కనీసం అప్పుడన్నా మాడతారేమో. చూడండి, అన్యాయంగా గెలిచిన వాళ్ళు కూడా ఎంత మీసాలు తిప్పుతా, వాళ్ళకి మనసు గుచ్చుకొని మనస్సాక్షి లేదు. వాళ్ళకి మనస్సాక్షి ఉండదేమో కదా. వాళ్ళకి ఉంటే కనీసం లోపల గుచ్చు కదా, ఇంత అన్యాయం చేసినాను నేను, పైకి వచ్చినాను అని. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థించాలి అనేది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి యాక్టింగ్ క్రిస్టియన్కి, జెన్యూన్ లివింగ్ క్రిస్టియన్కి తేడాను మనం గమనించాలి. యాక్టింగ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు, వీటిని కూడా మనం గమనించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ తేడా మనం ఎక్కడ చూపించగలము అంటే యాక్టింగ్ క్రిస్టియన్కి, లివింగ్ క్రిస్టియన్కి అని చెప్తే, యాక్టింగ్ క్రిస్టియన్ కంటే కూడా వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కానివ్వండి, లివింగ్ క్రిస్టియన్ దగ్గర ప్రార్థన ప్రభావం ఎక్కువ ఉంటుంది, దేవునితో సంబంధం ఎక్కువ ఉంటుంది. ఈ చిన్న తేడా మనం గమనించాలి. దేవునితోనే ఉండి బ్రతికే క్రైస్తవుడికి దేవునితో అనుబంధం ఎక్కువనే ఉంటుంది, చనువు ఎక్కువనే ఉంటుంది, దగ్గరతనం ఎక్కువనే ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రేయర్ అండ్ దేవుని సన్నిధిని అనుభవించే తత్వాలను మనం చెక్ చేసుకుంటూ ఉండాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనకు చేస్తే వాళ్ళు చెప్పారు సార్ పెద్ద సమస్య, ఏదో పోయి రోజు కూలీ చేసుకుని బతికేటోని నాకు చెప్తున్నాను ఎందుకు ఈ సమస్య గురించి. ప్రార్థన చేయడానికి నీవు వేరే అకేడాలి, చదువుకున్నాడు చదువు రానోడు, బీదవాడు ధనికుడు, ఇవన్నీ తేడాలి. ఒక విషయం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇది తలాంతుల గురించినటువంటి అంశం. ఇది మీకు గమనిస్తే 14 నుంచి 30 వరకు ఉంది. అయినా కూడా నేను టూకీగా మీకు అర్థమయ్యేందుకు చెప్తాను. మత్తయి సువార్త 25లో ఈ మాటలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 25లో తలాంతులు ఉన్నాయి. ఏమైనా తలాంతులు ఉన్నాయో మీరు చూడండి, అక్కడ గమనించండి. ఏమైనా ఉన్నాయి?
14-30 వరకు, పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండునని చెప్తూ, ఒకనికి 5 తలాంతులు చొప్పున వారికి ఇచ్చాను. ఒకనికి ఏమి ఇచ్చాడమ్మా? 2 తలాంతులు. మరి ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చినాడు. ఇదన్నీ కూడా మనం ఏం చెప్తామో అందరికీ తెలుసు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడు? మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించి తినా నేను. నిజమైన క్రైస్తవ విశ్వాసం యొక్క లక్ష్యం అర్థమవుతుందా? ఇప్పుడు నీకు 5 తలాంతులు ఇచ్చినాడు. 5 తలాంతులు అంటే 5 రకాలైనటువంటి వ్యాపకాలు, 5 రకాలైనటువంటి వ్యాపారాలు, 5 రకాలైనటువంటి ఇంకేదన్నా దీవెనలు, లేకపోతే వరాలు, ఏవైనా కావచ్చు. తలాంతులు అంటే స్కిల్స్ అన్నాం, నైపుణ్యాలు. నీకు ఈ పనిలో ఒక నైపుణ్యం ఉంది. అట్లా 5 రకాల నైపుణ్యాలు ఇచ్చినప్పుడు నువ్వు 5టికి ఇంకొక 5 సంపాదించుకోవడమే కానీ పాటలు పడే తలాంతు ఇచ్చినాడు దాన్ని మురగబెట్టి నేర్చుకునే ఆసక్తి కనపరచకపోతే చివరి 1 తలాంతు ఇచ్చిన వాడికి అది నీకు 1 ఇచ్చాడు, దాన్ని నువ్వు పెంచి పోషించుకోకపోతే, ఇక్కడ మీరు గమనించండి, అలాగే 2 తలాంతులు. వాడు చిన్నతనం ఫీల్ కాలే, ఆయనకు 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చాడు. ఓహో, నేను ఇవి మాత్రమే చేయగలను నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి నాకు 2 ఇచ్చినాడు. 5 అంత కెపాసిటీ నాకు లేదు. ఇగో ఈ కొద్ది మంది నా కెపాసిటీ ఏమో, 100,000 మంది నా కెపాసిటీ కాదేమో. నేను భయపడాల్సిన, బాధపడాల్సిన, కుళ్ళిపోవాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు పడిపోకుండా, వీళ్ళు జారిపోకుండా, వీళ్ళు ఆత్మీయంగా బలపరచబడడంలో వెనకబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. 5 తలాంతులు, 2 తలాంతుడేమో మళ్ళీ 2 సంపాదించుకొచ్చినాడు. దీంట్లో 5ఓడు గొప్పోడు, 2ఓడు తక్కువడు, 1ఓడు ఇంకా తక్కువడు అనేది కాదు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల మేర వాళ్ళు సంతృప్తిగా పనిచేసి దేవుని మెప్పించగలిగారు. అందుకే బలా నమ్మకమైన మంచి దాసు. ఇద్దరిని అదే అన్నాడా? వేరే అన్నాడు. 5ఓనికి ఏమో బలా బల 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 మంచి దాసుడా, 2ఓడు 2 సంపాదించాడు బలా మంచి దాసుడా, 3ఓడు దొంగ అన్నట్టు అయిపోయింది. అన్నాడా? 2 మాటలు చదవండి. 5 తలాంతులు ఇచ్చిన అయ్యా నీవు మరి 5 ఏమన్నాడమ్మా? తన యజమానుడు బలా నమ్మకమైన 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించిన వాడిని ఏమన్నాడు? బలా. ఇప్పుడు 2 తలాంతులు 2 సంపాదించి 23వ వచనం. అమ్మా ఏమన్నా మార్పు ఉందా? 5కు 5 సంపాదించినోని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2కు 2 సంపాదించినోని బలా. ఇప్పుడు 1 ఇచ్చిన వాడి కథ చూడండి. వాడు ఏం చేశాడు? నీకు పాటలు పడే తత్వం 1 ఇచ్చాడు. దాన్ని నువ్వు పెంచి పోషించి 1కి ఇంకొకటి సంపాదించకపోతే నీకు వచ్చే బిరుదు, నీకు వచ్చే దేవుని మాట ఏంటట? ఏమంట? 26వ వచనం. కాదమ్మా 26వ వచనం. అందుకు యజమానుడు అతని చూసి ఏందమ్మా? సోమరివైన చెడ్డదా, నీకు 1 తలాంతు ఇచ్చాను, దాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? కష్టపడి పెంచి పోషించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎవడో మంట పెడితేనే నేను కదులుతానంటే అది కుదిరే పని కాదు. ఎంతసేపు నిన్ను ఇంకెవడో భుజానం వేయాలంటే ఎంతసేపు మాస్తుండండి? నీకు ఆసక్తి ఉండాలి, నీకు ఆశ ఉండాలి ఎదగాలని. నువ్వు పెంచి పోషించుకునే బాధ్యత తెచ్చుకోవాలి. సమయం ఇవ్వాలి, శరీర శ్రమని ఇవ్వాలి, ఏదైనా ఖర్చులతో ఇవ్వాలి. అన్ని రకాలుగా నీ టాలెంట్ను ఎంచుకో. ఎన్నిసార్లు మనం ట్రైనింగ్లోకి పోతా ఉండే వాళ్ళని చూస్తున్నామండి. పో, సమయాన్ని నేర్చుకో, సమయాన్ని పెట్టుకో. ఎన్ని లేవు పాటలు నేర్పించే ఇన్స్టిట్యూట్స్. ఖర్చు పెట్టు దాని మీద. నీకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయి. అశుద్ధన ప్రాధాన్యత దేవుడికి తృప్తిపరచు. అది చేయో ఇది చేయో, ఇటుకు వచ్చి కాకిలాగా పాడతానంటే కాపరి మాత్రం దిక్కు దివాళం లేకుండా పోతాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. వాళ్ళు ఉన్న దాంట్లో సంపూర్ణంగా పనిచేస్తారు. నీవు ఉన్న దాంట్లో సంపూర్ణంగా పని చేయక లేని దానికి ప్రాకులాడుతూ ఉంటావు. వానికి 5 ఇచ్చా, దీనికి 2 ఇచ్చా, ఇది కుళ్ళిపోతానం కూడా ఎక్కువైంది. దానివల్ల ఇంకా నష్టపోతావు తప్ప ఏమీ లేదు. దయచేసి దేవుడు ఎవరిని తేడాగా చూడలేదు. వాళ్ళు ఉన్నంతలో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. వాళ్ళు ఉన్నంతలో సంపూర్తిగా దేవుని మహిమార్థమే చేసినారు. అందుకనే బల నమ్మకమైన మంచి దాసుడా అని ఇద్దరిని పిలిచాడు. ఇద్దరిని అన్నాడు దేవుడు. ఈ 1 ఏదైతే ఉందో దాన్ని పెంచుకోకుండా పోషించి 10 సంవత్సరాలు అయింది, ఇంకా పాట పాడడం సరిగదా? సెలక్షన్ చేయమంటే పాత పాట పాడింది పాడరా పాసితుల దాసరి. ఎందుకంటే కొత్త దానికి మీకు సమయం లేదు. కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేసుకునే నిమ్మలంతా మీ కుటుంబాల్లో లేదు. ఇంటికి వచ్చి చేసుకోండి అంటే అమ్మ కాపరే ఆడుంటాడు, నేను పోను. కాపరి నల్లగా ఉంటాడు, చూస్తే భయమే. ఎవడేమీ చేయడు. కానీ 1 గుర్తుపెట్టుకోండి, బలా నమ్మకమైన మంచి దాసుడా ఏమంటాడు?
దేవునికి ఇవ్వాల్సి వస్తే అన్నీ ఇవ్వాల్సింది. సమయం ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి. దాన్ని నీ తలాంతులు పెంచుకుంటే నీకు ఆశీర్వాదం, నీకో అది ఆశీర్వాదం. కాబట్టి ఎప్పుడైతే దానిలో ఉంటామో మనం ఆశీర్వదించబడతాం అన్నది సత్యం. ఇది గమనించుకోవాలి. నీకున్న దానిలో నుంచి ఇంకొంచెం పెంచి దేవుని కొరకు దాన్ని మనం ఇచ్చేవారుగా మనకి అవర్ లైఫ్ షుడ్ బి కంప్లీట్లీ లివ్ ఇన్ సర్వీస్ టు గాడ్. అంటే నీ జీవితం అంతా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్లుగా. ఈ పోర్షన్ మాత్రమే నాది, ఈ పోర్షన్ మా అయింది, ఈ పోర్షన్ నా బిడ్డది. నో అది కుదరదు. అలా కుదరదు. భాగాలు చేయడానికి వీలు కాదు. సంపూర్ణంగా అది దేవుడు ఇస్తాడు. మళ్ళీ మనకి ఏ స్థానం ఎవరికి ఇవ్వాలనేది దేవుడే చూపిస్తూ ఉంటాడు. మీకు ఇన్ని ఇచ్చినా మీరు దాన్ని ఉపయోగించి ఇంత చెప్పినా రేపు మళ్ళీ అది మామూలు గాడి తప్పరు. కానీ మీరు ఎందుకంటే మీరు మారుతారు అనేది లేదు. కానీ వింటున్న వారికన్నా కనీసం 1000 మంది వింటున్నారు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో. కాబట్టి మీకు దండ ఆ 1000 మంది చాలా వినేవారు. 10 నిమిషాలు వింటున్నారో పావుగంట వింటున్నారో అది వేరే విషయం. ఒక్కరి మాటలు విన్నా, మనసులోకి తీసుకున్నా, నేను ఈరోజు చెప్పిన దానికి సార్థకత జరిగింది. మీకు చెప్పడం కంటే ఈ తృప్తితో నేను దేవుని సేవ కొనసాగిస్తాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకేమంటాడు? అది జ్ఞాపకం పెట్టుకోండి. డెవలప్ యువర్ టాలెంట్. నీ తలాంతులను డెవలప్ చేసుకో, బట్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమార్థమయో నీ స్వప్రయోజనం కొరకు కాదు. కానీ ప్రభు ఏది చేసినా ప్రభు మహిమార్థమై ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తూ అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని కాలింగ్, దేవుడు ఏది ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఏ ఇస్తే దేవుడికి సంతోషంగా ఉంటుంది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఒకటి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:1 త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 12:1. పరిశుద్ధమును ఎవరికి అనుకూలం అంటాము? అనగా మీ హస్బెండ్ దేవునికి గుర్తు పెట్టుకుంటారా? సార్ అనుకూలత లేదు, ఏమా చర్చికి రాలేదు, అనుకూలత లేదు సార్, ఏమా ఇది రాలేదు, అనుకూలత లేదు సార్, గెస్ట్లు వచ్చినారు సార్. అనుకూలతలు ఇవ్వడుది. సాతాను ఎందుకు ఇస్తాడండి అనుకూలత? టైంకి బస్సు రాదు, బయటికి పోదామంటే అనుకూలతలు ఇస్తాడుగా అని మానేస్తున్నావు నీ సొంత విషయాలు. ఏ విషయాలు మనకు తేడాగా వస్తాయి? ఇదిగో సంఘానికి రమ్మనడం, లేకపోతే ఇంకేదైనా చేయటం అవి తేడా. వాటిని వదిలేయచ్చు. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, ఇవే వస్తాయి మన నోటి. కోపగించుకునే దేవుడు అని ఎవరికి కరాడు. మళ్ళీ కోపగించుకునేటోడన్నా నాగరాజన్న బైబిల్ చదువుతాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండునన్న వాక్యం తీసుకొస్తాడు. అయిపోయాడు, కాపులు పడిపోతుంది. ఏం చెప్పలేదు. ఎందుకంటే అది కూడా వాక్యమే కదా. దయచేసి జ్ఞాపకం. తప్పించుకోవడానికి ఎన్ని వాక్యాలు ఉన్నాయో వాడు 2 అంచుల వాడి అయినా ఖడ్గం. నేను తొక్కి పెట్టడానికి, నీ మెడ మీద పెట్టి నరకడానికి కూడా నేరకాల వాక్యం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోనండి. ఏమంటున్నాడమ్మా? అనుకూలమును సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని. ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? లోకం గురించి, అన్యుల గురించి, నమ్మని వారి గురించి కాదండి. నమ్మిన విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసకరమైన బిడ్డల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. వారి ధర్మాలను వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గోడతో చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను. ఎందుకు చెప్పుకుంటున్నానంటే గోడైనా ఎప్పుడో ఒక రోజు కలుగుద్దేమో. దయచేసి వీటి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి 9 వరకు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దాసులారా, ఆయనకు దాసులు. ఎందుకంటే క్రీస్తుకు దాసులుగా ఉండటం ఆశీర్వాదకరం, అది వేరే విషయం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్రైస్తవ విశ్వాస చరిత్రలో వాళ్ళకి ఏమని చెప్తున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యథార్థమైన హృదయం గలవారై. ఎంతసేపు కుళ్ళుపోతు హృదయమే, కుతంత్రమే, ద్వేషమే, ఒకటి కాకపోతే కూడా చెప్పటమే కదా. చిన్న చిన్నవి కూడా చెప్తుంటాను, మీరు వింటారో వినరో, నమ్ముతారో నమ్మరో. పని మీద వెళ్తున్నాము కదా, ఎక్కడో అమీర్పేటలో ఇరుక్కుపోయినాం వర్షానికి. ఎవడున్నారు సార్? ఇదిగో ఇప్పుడే కొత్తపేట టర్నింగ్ తీసుకున్నాం. యథార్థత కదా, యథార్థత. ఇన్ని చిన్నవి దేవుడు చూస్తాడా?
ఏమో చూస్తాడు. నేను ఎప్పుడూ ఒక మాట అనుకుంటాను, పెద్ద పెద్దవే తప్పిపోతే దేవుడు కరుణిస్తాడేమో. ఎందుకంటే పెద్దది స్వామి, ఇప్పుడు నాకు ఇలా 10 రూపాయలు పెట్టారు, 100 కోట్లు పెట్టారు, ఇటు పోయింది నా మనసు అంటే దేవుడు క్షమించే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్లు ఎప్పుడు చూసేసో నా జీవితంలో చూస్తాను. కాబట్టి నేను తప్పిపోయినానంటే శోధన పెద్దది, తప్పించుకోలేకపోయాను, నా కనికరం దొరుకుద్దేమో అనుకుంటాను. నేను 10 పైసల దగ్గర, పావుల దగ్గర అదే కకృతి బుద్ధి చూపించాను అనుకో, క్షమించబడతానా? నాకైతే నమ్మకం లేదు. నేను దేవుని దగ్గర క్షమించబడతానా? నాకు నమ్మకం లేదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాను. ఎందుకు ధైర్యంగా ఉంటాను? అంత ఈజీగా తప్పు చేయలేదు. కారణం ఏంటంటే, ఒకవేళ దేవునికి మొరపెట్టుకుంటే క్షమాపణ దొరికే పెద్దదైతే అప్పుడు ఏమన్నా తప్పించుకుంటాం మేము, కానీ అది కూడా చేయడానికి వీలు. ఎందుకంటే అటువంటి దొరకనివాడు దేవుడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. ఇంకా ఏమంటాడమ్మా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులైండుడే, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే గాక. కంటికి కనపడాలి. ఈ రోజుల్లో మన నీతి అదే కదా, కంటికి కనపడాలి, చెవికి వినపడాలి కదా. కొన్ని మధ్య ఏదో విషయంలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, బీద పిల్లలు పిలిచి భోజనాలు కానీ తీసి అతను పట్టుకొచ్చాక, విస్తరి పట్టుకొచ్చాక వడ్డిస్తూ 2-3 ఫోటోలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంత టెక్స్ట్రా ఉందని చూపిస్తారు వాళ్ళు ఆ రీల్లో, ఇంత టెక్స్ట్రా ఉంది. అక్కడ 50 మంది పిల్లలు ఉన్నారు. ఈ షో కోసం చేయడానికి వీలుగా, కనపడుటకు మాత్రమే, వినపడుటకు మాత్రమే చేయడానికి వీలు కాదు. ఈ రోజులు అంతా అది అయిపోయింది కదా, ఇట్లా చేస్తూ ఫోటోలు దిగటం, అవన్నీ స్టేటస్లో పెట్టడం. కాబట్టి యథార్థత లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ ధర్మాన్ని పఠించే వరకు మనం ఉండాలి. ఏమిటి ఆ ధర్మం? ఏదో కొన్ని లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు? కంటి కనబడటకే కాక క్రీస్తు దాసుల మనకి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించచ్చు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఎట్లా చేయాలంట? ఇష్టపూర్వకమైనటువంటి సేవ చేయాలంట. అంతేకాదు ఇంకేమని చెప్తున్నాడమ్మా, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వల్ల పొందునని మీరు ఎరుగుదురు. ఇప్పుడు అన్యాయస్తుల గురించి ఒక వాక్యం చదివారు. ఏంటట? అన్యాయస్తుల విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా వారికి శిక్ష ఉంటుందని. ఇక్కడ దేవుని విషయంలో సత్కార్యాలు చేసే వారికి కూడా ఏముంటుందట? సత్ఫలితాలు, దీవెనలు ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చే, ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించడం చెప్తా ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా ఏది చేసినా ఎథిక్స్ అంటారు. ఎథిక్స్ అంటే విలువలు. ఈ విలువలు నీతి అని కూడా అనుకోవచ్చు. తప్పకుండా నేను ఎప్పుడు చెప్పేది అదే, 5 రూపాయలు సంపాదించడం గొప్ప పని కాదు, ఆ 5 రూపాయలు ఎలా సంపాదించావు అనేది గొప్ప. ఈ రోజుల్లో అన్ని సంపాదించారని చెప్పుకునేవారు ఏ పద్ధతిలో సంపాదించుకున్నారో మనకు కాకపోవచ్చు, దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి క్రైస్తవ్యం అనేది నీతిని బోధిస్తుంది, ప్రేమను బోధిస్తుంది, సత్సంప్రదాయాన్ని బోధిస్తుంది, మంచిగా బ్రతకటాన్ని బోధిస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వాళ్ళకి ఏం బోధిస్తుంది, వీళ్ళకి ఏం బోధిస్తుంది, మనం ప్రశ్నించడానికి మనకు అధికారం. దయచేసి నీకు బోధించినది నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలనేది ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా వీటి ఎథిక్స్, స్టాండర్డ్స్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు నీకు అదే, అవే నాకు అవే, కానీ నేను నా వాటికి అయినది, వాటికి అవే ఎథిక్స్ నాకు ఉంటాయి, కానీ నేను అది కొంచెం హై స్టాండర్డ్లో పెట్టుకుంటాను. వాటిని ఖచ్చితంగా పాటించాలని ప్రయత్నం చేస్తాను, పడతా లేస్తా మళ్ళీ అలవాటు చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఫిక్స్ చేసుకోవాలి. నాకు ఇంతే, నాకు ఇది చేత కాదు, నాకు ఇంతే, నాకు ఇది రాదు, నాకు అంటే అప్పుడు ఏమైపోతావు? చెడ్డదాసుడా, అదేదో ఉంది కదా, సోమరివైన చెడ్డదాసు. ఈ తలాంతును పెంచుకో. తలాంతు ఏదైతే దేవుడు ఇచ్చాడు దాన్ని సంపూర్తిగా దేవునికి అప్పగించాలి. తిరిగి పిల్లల విషయంలో మనం అంటూ ఉంటాం కదా, నువ్వు ఇచ్చావు ఇట్లా బాగు చేసి సంపూర్ణంగా నీకు అప్పగిస్తావు. దయచేసి వాటిని జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఎథిక్స్ ఉంటాయి, నీతి విలువలు ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ? క్రైస్తవ్యం చర్చలో కూర్చున్నాం కాబట్టి తప్పదు, కాపరి చూస్తుంటాడు, వాక్యంలో హెచ్చరిస్తుంటాడు. కాదండి, పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్లో కూడా ఉండాలి, మీ బిహేవియర్లో ఉండాలి, మీ వాల్యూస్లో ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్స్ అంటారు, అంటే సిద్ధాంతాలు, సూత్రాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గాలిపటానికి సూత్రం కడతారంటారు. మీరు ఆ సూత్రమేనా అనేది ఇంకేమని అంటారు? అదే దారం కట్టి ఇట్లా పట్టి చూస్తే దాన్ని ఏమంటారు? సూత్రం అనేవాళ్ళం మేము. అది చక్కగా కట్టకపోతే గాలిపటం ఎగరదు, తెలుసా నీకు? అది చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా కట్టాల్సి ఉంటుంది. ఇష్టరాజ్యంగా కడితే గాలిపటం పైకి ఎగరదు.
అట్లాగే ఈ ప్రిన్సిపల్స్, ఈ స్టాండర్డ్స్, ఈ ఎథిక్స్, ఈ నీతి క్రైస్తవ విశ్వాసకి సరిగా లేకపోతే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు అనే దగ్గర కొంచెం మనం డైలమాలో పడిపోతాం. పరలోక రాజ్యం లేడు అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా అనుమానం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అలా లేడు కాబట్టి. దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ యు ఆర్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్, బీ లైక్ ఎ క్రిస్టియన్, బీ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, అవన్నీ ఓకే. బట్ నిజమైన క్రైస్తవుడుగా ఉండటానికి, క్రీస్తుని ప్రతిబింబంగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎట్లా చేయగలమండి? మొట్టమొదటి రోజు మీరు అందరూ మంచి వాళ్ళు చేశారు, చూపించారు. ఎలా నేను అంటున్నాను, మీరు చేశారు, చూపించారు. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏమై ఉన్నప్పటికీ ఒక క్రైస్తవుడు అని ఈరోజు చూపించేశారు. రోడ్డు మీద కొందరికి చూపించాం, ఇక్కడ నాకు చూపించాం, మీరు ఇంకోరి వారికి చూపించాం. ఎలా? ఎస్, అయిపోయి. అది ఎంతవరకు సత్యమో నీతి ఎంతలో ఇది మనకు అనవసరం. చూసినోడు అనుకుంటాడు, వీళ్ళు కరెక్ట్గా వెళ్ళారు చర్చికి, వీళ్ళు క్రైస్తవులు కాబట్టే వెళ్ళారు కదా, చూపించారా? కాబట్టి మీరు గొప్పవాళ్ళు, ఇందులో అనుమానమే లేదు. ఇంకా ఎలా ఉండొచ్చు? లూకాసు వార్త 3వ అధ్యాయం 12, 13, 14 కొన్ని చెప్పాడు దేవుడు. చూడండి, అక్కడ మీరు మంచోళ్ళు, మీరు కరెక్ట్గా చేశారని మీకు ఒకటి చెప్పాను. అట్లా ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దానికి చిన్న ఉదాహరణలు చెప్తాను. ఏమంటాడు అక్కడ? లూకాసు వార్త 3వ అధ్యాయము 12, 13, 14. లూకాసు వార్త 3వ అధ్యాయము. సుంకరులను పెద్ద ఆఫీసర్ అయినావు, కలెక్టర్ అయినావు, ప్రిన్సిపల్ అయినావు, ఎట్లుండాలా? ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఫిక్స్లో, ఏది నీకు ఏర్పాటు చేయబడదు. ఇది ఒక ధనం విషయంలో చెప్తున్నాడు, ఎందుకంటే సుంకరులతో అంటే ఆ ట్యాక్స్ కలెక్టర్స్తో మాట్లాడుతున్నాడు కాబట్టి దాని విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. బట్ మన విషయాల్లోకి వస్తే ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది నీతో, ఏది ఎంతవరకు ప్రభుని మహిమపరచగలదు, నిన్ను గొప్ప చేయడం కాదు, ఏది ఎంతవరకు చేస్తే ప్రభు మహిమపరచబడతారో ఆ లిమిట్లో నువ్వు ఉంటే అది నీకు విపరీతమైన ఆశీర్వాదం. కాబట్టి ఏది కూడా ఎక్కువగా ఆశించవద్దు, తగనిది ఆశించవద్దు. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఏముందమ్మా? ఏముంది? మనకు అందరికీ ఒక కామన్ విషయం చెప్తాను. ఎట్లుంటుందంటే, మనం రోజు మటన్ తింటాం, మళ్ళీ పండుగలకు, పబ్బాలకు, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువే తింటాం. ఇంత పడితే ఇంత తింటాం. ఏమవుతుంది? గొంతులోకి రాదు, మనం వెళ్ళి టాయిలెట్లో కూర్చుంటాం గంటల తరబడి. ఏదైనా ఎక్కువైతే కష్టం అండి. శరీరము తట్టుకోలేదు, మనసు ఏమైనా ఒక బాధ ఎక్కువైందనుకో మనసు కూడా తట్టుకోలేదు. విచారపడి నేను ఏదైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి, ప్రేమించడానికి మనుషులు కావాలి, ఉండాలి. అతి పనికిరాదు. అతి దేంట్లోనైనా కొంచెం కష్టాన్ని తెచ్చిపోయారు. అతి పరితనం పనికిరాదు. కాబట్టి ఏదో ట్యాక్స్ కలెక్టర్స్ చెప్పడం కాదు, నీకు నాకు చెప్తున్నాడు, దేంట్లో కూడా అతి పనికిరాదు. ఎంతవరకు లిమిటో అంతవరకు ఉండండి. అది క్రైస్తవ ధర్మము. ఇంకా రెండోది, ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. చాలా ఉన్నాయి దానిలో ఉన్న విషయాలు. సో ఆదివారం ఆరాధనకు రావడం గొప్ప విషయం. రెండవది ఎంతలో ఉండాలో అంతలో ఉండడం విషయము. ఇంకోటి ఏంటంటే ద్వితీయోపదేశకాండం 10, 17, అట్లాగే 8, 18 కూడా ద్వితీయోపదేశకాండంలోని 10, 17 త్వరగా టైం అయిపోతా. 10, 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, ఇప్పుడు క్రైస్తవం ఏం నేర్పిస్తుంది నీకు? దేవుడు అది చేయలేదు కాబట్టి నువ్వు అది చేయొద్దు. నీ దేవుడు లంచం తీసుకున్నట్టు నువ్వు లంచం తీసుకో. ఇప్పుడు దేవుణ్ణి నేను అనుసరించి నడుచుకునేటువంటి వాడు. క్రైస్తవ విశ్వాసం అంటే ఎవరు? దేవుణ్ణి అనుసరించి నడుచుకునేటువంటి వాడు. ఆయన లంచం పుచ్చుకొనడు. మరి ఇప్పుడు క్రైస్తవుడు ఒక మంచి ఆఫీసర్ అయ్యండి, ఇంకెవరన్నా వెళ్తే ఆయన లంచం అడిగాడు అనుకోండి, క్రైస్తవుడేనా? కాబట్టి ఇప్పుడు క్రైస్తవుని యొక్క లక్షణాలలో ఇంకేమన్నా చేరుకుంటున్నాయండి. ఒకటోటి
అతిగా ఆశించటం, ఉన్నదానికి మించి ఆశలు పెట్టుకోవడం పనికిరాదు. రెండవది ఏంటి? లంచాలు. ఏమిస్తావు, ఏం చేస్తావు, కమిషన్. మరి ఘోరంగా అయిపోయిందండి, మరి ఘోరం కదా. 10 రూపాయలు ఇచ్చి పిల్లల్ని ఏదైనా కొనకరారని పంపిస్తే వాడు రూపాయలు 2 రూపాయలు మిగిలించుకునే తెచ్చుకో. లంచం 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 ఎక్కడ చూసిన లంచం. పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఏం మార్పు వచ్చింది? ఏం మార్పురా కదా, ఏం మార్పు వచ్చింది? లంచం తప్పు, లంచం తప్పు, లంచాలు ఇవ్వద్దు. ఎక్కడైతే లంచాలు ఇవ్వద్దు అని రాసినారో అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్కువ లంచాలు తీసుకోబడను అని అర్థం. మనం ఏమన్నా చూస్తుంటాం కదా ఆఫీసులలో ఆడ ఈడ కదా. ఇక మనం కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్స్, వాటిని మనం ఏమి అనడానికి అంటే దాన్ని కూడా తప్పు బట్టి మనం ఏమైనా చేస్తాం. వాళ్ళు మారరు, కాకపోతే ఏంటి పగ తీర్చుకుంటా నా పని అంటారు. అందుకని ప్రభుకు మొరపెట్టుకోవాలి అంతే. మనం ఏం మాట్లాడతాం? ఎవరైతే శుభం లంచగొండలను మార్చు ప్రభు, వారిని పరిశుద్ధంగా మార్చు తండ్రి. కాబట్టి ఇంకా కొన్ని లక్షలు. ద్వితీయోపదేశకాండం దాంట్లో నేను ఆయన 8:18 కూడా చూడండి. 8:18 కాగా చేసుకున్న వాళ్ళను ఏలైనగా ప్రమాణము చేసినట్లు నువ్వు లంచం పుచ్చుకోవద్దు, కానీ నీకు సహాయం దొరికేటట్టు నీ బలాన్ని పెంచుతాను అంటున్నాడు, నీ జ్ఞానాన్ని పెంచుతా అంటున్నాడు. నీవు ఏదైతే పెరగాలో, అభివృద్ధి చెందాలో దాన్ని దొంగగా సంపాదించుకోవద్దు, నేను ఇస్తాను అంటున్నాడు. ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటి? నువ్వు లంచగొండిగానో ఇంకోగానో దొంగగానో మారద్దురవై నీకు ఏది కావాలో అది ఇచ్చేదానికి నేను నీకు శక్తిని ఇచ్చేవాడు, నీకు సామర్థ్యం కలిగజేయవాడను నేనే అంటున్నాడు. సామెతలు 15:27 1:5-27 15th chapter 27 verse. సామెతలు. అట్లాగే ఒకరు మొదటి దినవృత్తాంతములు 29:12 తీసుకోండి. సామెతలు 15:27 గబక్కిన. బాధ పెట్టిన లోబి తన ఇంటి వారిని. ఏం జరుగుతుందట అంటే నీ దేవుడు లంచం పుచ్చుకోడు కాబట్టి నువ్వు పుచ్చుకోవద్దు. ఒకవేళ పుచ్చుకుంటే ఇంకేం లేదు, పుచ్చుకోకపోతే ఏమైపోద్దట? బ్రతుకు నీకు 2 రకాలు. లోకపరమైన బ్రతుకు, సజీవకరమైనటువంటి బ్రతుకుని దేవుడు ఇస్తాడు. అలా కాకుండా ఇది అది ఏది అనేది అంటే మనము దేవునికి దూరం. మొదటి దినవృత్తాంతం 29:12 ఎవరు తీసిన చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. భయపడకండి. అయ్యో ఈరోజు నాకు అది అవకాశం వచ్చింది. ఈరోజు పేపర్లలో చూస్తే ఈ పాత రోజులాగా అంటే విలువ తక్కువ కాబట్టి ఏమో 100 ఇచ్చినా 50 ఇచ్చినా పని జరుగుతుండేనేమో. ఈ మధ్య నేను కొన్ని చూస్తాను రీల్స్లో, ఆ పేపర్స్లో, ఆయన లంచం పుచ్చుకుంటూ దొరికాడు, ఈయన లంచం పుట్టుకుంటూ లేడీస్ ఎంఆర్ఓలు దొరికినారని. అది కూడా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000. ఓరి దేవుడా, అసలు ఊహించలేకపోతూ. లంచం అంటే 5, 10, ₹10 పావలా అనే రోజులు కూడా పోయినాయి. ఆ తప్పులో కూడా ఎంత ఎదిగిపోయినారో చూడండి. మొన్న ఈ మధ్య ఎవరి గురించి మాట్లాడితే పేపర్లో 25 లక్షలు దొరికింది. అసలు లంచం అంటే అర్థం ఉందా? అసలు దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, క్రైస్తవులకు అది ఏమాత్రం తగదు. నీ దేవుడు లంచగొండి కాదు. అటువంటి లంచగొండి కానీ దేవుడు నిన్ను లంచం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించలేడు. అది తీసుకున్నావో అన్యాయం, నువ్వు బ్రతకలేవు. తీసుకోకుంటేనే అది నీకు బ్రతుకు. కాబట్టి క్రైస్తవ విశ్వాస యొక్క లక్షణాలు, వృత్తి ధర్మాలలో ఇవన్నీ మీరు చేర్చుకోవాలి. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, సులభాపేక్ష మాని దేవుని మహిమార్థమై దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ పరుల కోసం మేలు చేసేవాళ్ళుగా మనం బ్రతకాలి. అంతేకాకుండా ప్రభును మహిమపరచడానికి సంఘానికి రావడంలో కానుంచి మొదలు పెట్టుకొని సంఘానికి రావడం అంటే సమయాన్ని పాటించడం, ఎన్ని మొదలు ప్రతి దాంట్లో ప్రభుని మహిమపరచాలి. కూర్చున్నా లేచినా ఏసయ్యా అని లేస్తూ ఉంటారు ఊర్లలోనే కాదు, ఇప్పుడు కూడా కొంచెం వయసు వచ్చిన వాళ్ళని చూసి దాంతో పక్కనికి పోతారని నేను అనుకోను. ఈ మాట వాళ్ళ దగ్గర అంటే వాళ్ళని కొడతారు, నన్ను ఇంకా మళ్ళీ రానిరు వాళ్ళ ఇళ్ళకి. కానీ నేనైతే అంటాను, ఇంకా కూర్చునే లేచిన ఏసైలా కాదమ్మా, ఏసైలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మా కోడలు చూసుకోలే, మా కొడుకు నన్ను పక్కన పెట్టాడు, లేదా నా బిడ్డ బాగానే చూసుకుంటుంది కానీ అల్లుడు అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకు అవన్నీ? ఏదో ఉన్నది తినాలి, ఏసై అనుకుంటూ ఉండాలి. క్రైస్తవ ధర్మము ఎక్కడి నుంచి మొదలు పెట్టాను నేను? బేసిక్ ఏం తీసుకున్నాను? ఫౌండేషన్ ఈవీఎం ట్యాంపరింగ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాను.
నిజమా అబద్ధం పక్కన పెడితే వాళ్ళు ఎట్లా ఉంటారో క్రైస్తవులు ఎట్లా ఉండాలి అనే అంశాన్ని నేను తీసుకురాస్తున్నాను. లోకం ఎట్లా ఉంటుంది, క్రైస్తవులు ఎలా జీవించాలి, ఇది మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏంటంటే 2 సమూయేలు 22:21. అమ్మ ఒకరే తీయకండి, ఇంకొకరు స్వాతి కీర్తన 22:4. అమ్మ సమత 1 తిమోతి 2:8. మీరు చదవట్లేదు, ఒక తీసట్లో చూస్తా కూర్చుంటున్నారు. 2 సమూయేలు 22:21, కీర్తనలు 22:4, 1 తిమోతి 2:8. మొట్టమొదటి 2 సమూయేలు 22:21. నా నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి. ఏంటంటమ్మా, క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉండాలి? లోబులుగా ఉండకూడదు, ఇచ్చేవారుగా ఉండాలి, ఇంకా ఏదేదో చెప్పుకుంటూ వచ్చాను, లంచగొండలుగా ఉండకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? నిర్దోషులుగా ఉండాలి. కొంచెం కష్టమే, అందుకనే నామకవాస్తే చాలా సులువు, క్రైస్తవులను చెప్పుకుంటూ తిరగడం చాలా సులువు, కానీ క్రైస్తవులుగా బ్రతకడం చాలా కష్టం. అది నేర్పించడానికి దేవుడి సంఘాలను పెడితే ఆశీర్వాదాల పేరుతో దోచుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎలా మార్చడానికి సంఘాలు క్రైస్తవులను నిజ క్రైస్తవులుగా మార్చడానికి, అది ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇంకా ఏమంటాడమ్మా? నిర్దోషులుగా ఉండాలి. ఇక్కడ నిర్దోషత్వం అనే మాట. అట్లాగే కీర్తనలు 22:4 స్వాతి. రక్షించితేవి. ఇంకోటి రక్షణ పొందుకున్నవారుగా. ఒకటి నిర్దోషులుగాను, రెండవది రక్షించబడినటువంటి వారుగాను ఉండాలి. మూడవది ఏంటమ్మా? 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును సంశయమును మాని పవిత్రమైన చేతులు ఈజ్ నథింగ్ బట్ నిర్దోషత్వం. నిర్దోషత్వం అంటేనే పవిత్రమైన చేతులు, క్లీన్ హ్యాండ్స్ అంటాడు దావీదు. అదే అంటాడు నిర్దోషత్వం అంటే ఎట్లుండాలి? క్లీన్ హ్యాండ్స్. క్లీన్ హ్యాండ్స్ అంటే శుభ్రమైన చేతులు అనేది కాదు, నిర్దోషులుగా. ఇన్ని రకాలుగా దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు అనుకోవచ్చు, హెచ్చరిస్తున్నాడు అనుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత లేవీయులకు రాసినటువంటి గ్రంథంలో 19:36 క్రైస్తవ విశ్వాస యొక్క ధర్మముల గురించి మాట్లాడుతున్నాను, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేది. లేవీయులకు రాసిన 19:36, సామెతలు 11:1, సామెతలు 20:23, సామెతలు 10:22. సామెతలంతా ఒకటి తీసుకోండి, లేవీలు ఒకటి తీయండి. మీకా 6:11, మీకా 6:11, దినవృత్తాంతములు 20:37. మొట్టమొదట లేవీలకు రాసినటువంటి ఆ గ్రంథంలో న్యాయమైన త్రాసును, న్యాయమైన గుళ్ళు, న్యాయమైన తూము, న్యాయమైన పని నీకు ఉండవాలను. అన్యాయం చేయడానికి వీల్లేదు. అన్యాయం చేస్తున్నాడు అన్నిటిగా ఉంటే ఉండనివ్వండి. నీవు క్రైస్తవుడు అంటే నీ తోలిక రాళ్ళు చక్కగా పెట్టుకో కదా. మనం కొన్నిసార్లు పళ్ళు కొనుక్కొని వస్తాం కదా, పాత రోజుల్లో కాదు, ఇప్పుడు కూడా బాగా చూస్తాం. కూరగాయలు కొన్నిక పోతాం, అర్ధ కేజీ కొంటామంటే 400 గ్రాములే వచ్చింటాయి. కిలో కొంటే ఏమొస్తాయి? 30 కిలోనే వచ్చింటాయి. 1/2 కిలో కొట్టేస్తారు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. తీర్పు దినాలు అన్నిటికీ మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందరిలాగా కాదు క్రైస్తవ జీవితం అంటే. సరదాగా తీసుకోవడానికో సులువుగా ఊహించుకోవడానికి అయ్యే పని కానీ కాదు, కత్తి మీద సామే. కానీ అది దేవుని మహిమార్థమైనటువంటి రీతిలో మనకు సులువుగానే అందించబడుతుంది. భయపడవలసిన పని లేదు. ఇలాంటి బ్రతికి ఎవరు బతుకుతారండి? ఇలా ఎవరు చేయలేరు. కానీ చేసే ప్రయత్నంలో మనం సఫలం కావడానికి దేవుడు ఎప్పుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయనే మన సహాయకుడు. ఇంకా సామెతలు 11:1, దొంగ త్రాసు. అదే వేరే వాడిని అడిగినాం అనుకో, బతకటానికి అంటే దేవుడు ఏమన్నాడు అంటారు. కానీ ఒక క్రైస్తవుడు అలా అనడానికి వీల్లేదంటున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడు? అలాగని వ్యాపారాలు చేయొద్దని దేవుడు ఏమి ఇబ్బంది పెట్టాలి. చేస్తే ఇలా చేయాలి, న్యాయం లేకుండా, తప్పు లేకుండా ధర్మము జరిగించు వారిగా ఉండాలి. చెప్పు. ఆయనకి ఇష్టము. 20వ అధ్యాయంలో సామెతలు 20:23. అంటే ఒకవేళ వ్యాపారస్తులైతే అని కూడా ఉద్దేశంతో ఈ వాక్యాలు కలుపుతున్నాను నేను. పనులు కూడా ఒట్టిగా ఆఫీసర్లు అట్లా ఉండేవాళ్ళకి ఒక రకం,
ఇట్లా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి లంచాలు గించాలు ఏం దొరుకుతాయి పాపం, చేసే వ్యాపారంలో తక్కడ కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు కదా కదా యాసిడ్ పెయింట్స్ డబ్బాలో లోకల్ పెయింట్ వేసుకొని పోయి ఏదో చేసి తంటాలు పడుతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుడు క్షమిస్తాడు, అది వేరే విషయం. ఆ టాపిక్ డిఫరెంట్గా పెడుతున్నాను. అయితే ఒక లక్షణాన్ని మేము ముందుకు తీసుకొచ్చేటప్పుడు మాత్రం అలా చేయొద్దనడమే నా ధర్మం. అలా చేస్తే మంచిది కాదని చెప్పడమే నా ధర్మం. దయచేసి జ్ఞాపకం, తప్పు ఎప్పుడైనా తప్పే, నిప్పు ఎప్పుడైనా కాలక మానదు. అది దేవుని కృప. ఈరోజు తప్పించుకోబడ్డామంటే దేవుని కృపను బట్టి తప్పించుకోబడ్డాం. అది తప్పు కాదు కాబట్టి కాదు, అది తప్పు కాదు కాబట్టి దేవుడు క్షమించలేదు, నీ మీద ప్రేమ కొద్ది క్షమిస్తాం. కాబట్టి ఏమంటాడమ్మా, 20వ అధ్యాయం 23వ వచనము, 10వ అధ్యాయం 22వ వచనం సామెతల్లోనే త్వరగా వేరు వేరు తూనికి రాళ్ళు ఏములో కాదు. ఇంకా 10:22 చదివినామమ్మా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం త్వరగా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. చేసేది తప్పు, నేను పవిత్రుడని చెప్పుకొనగల వాడేవాడు. అలా చెప్పుకుంటున్నావంటే ఇంక నిన్ను ఎవడేం చేయలేదు. నీ మూర్ఖత్వాన్ని బట్టి పక్కకు జరగడమే తప్ప, నిన్ను మార్చలేమని పక్కకు జరగడమే తప్ప ఇక ఏమీ చేయలేము. మేము మేమనడానికి హక్కులేదు, ఎవరమైనా ఏమి చేయలేము. అది తప్పేనేమో, ఏం చేస్తే బాగుంటుందంటే అప్పుడు మేము చెప్పగలం, కానీ దేవుడైనా ఏం చేయగలరు, కానీ అలాంటిది లేకపోతే లేదు. కాబట్టి వ్యాపార విషయాలు అవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. 2వ దినవృత్తాంతంలో 20:37 కదా అదే మాట ఉంటాయి. మీకా 6 అవన్నీ చూస్తున్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధత కలిగి ఉండాలి. చట్టబద్ధత కలిగి ఉండాలి. ఈ లోకపరంగా దేవుడు చెప్పినాడు నో, ఈ లోకపరంగా అధికారులు చట్టాలు ఏం చెప్తాయో వాటిని కూడా మనం పాటించేవారుగానే ఉండాలి. అన్నింటిలో ఆదర్శప్రాయంగా అందరికీ మేలుకరమైనటువంటి దీవెనకరమైన పరిస్థితుల్లో మనం నడిచేవారుగానే ఉండి తీరాలి. హార్ట్లెస్నెస్ అంటే హృదయం లేని వారుగా కూడా మనం ఉండకూడదు, హృదయం కలిగిన వారుగా ఉండాలి. అరోగెన్స్, ఇప్పుడు అన్న ఏదో చదివాడు కదా, అరోగెన్స్ అంటే రూడ్నెస్, అరోగెన్స్ అంటే కోపిష్టతనం. అందుమా అరోగెంట్గా వాడు ఊకే కదిలిస్తే రెచ్చిపోతా అంటాడు. లోబడని వాళ్ళని తనం, అరోగెంట్ వీళ్ళు అంటాం. ఎందుకు లోబడని వాళ్ళని తనం. రూడ్ అంటే రఫ్ అండ్ టఫ్, రౌడీ అనే టైప్లో ఉంటుంది రూడ్ అంటే. ఇవి అంటే ఇంకోటి ఏంటంటే దేవుడు చూస్తాడన్న భయం కంటే మనిషి చూస్తాడన్న భయం ఎక్కువ. ఈ దొంగత్రాసు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడన్న భయం ఉండదు. భయం ఉంటే అసలు చేయలేము కూడా. వీళ్ళు ఏంటంటే ఈమె కంటికి కనపడదు, నేను ఇక్కడ చేస్తే ఏమొచ్చా అనుకుంటాం, అది తప్పు. ఓకే, మనుషుల భయం కూడా ఉండడం అవసరం, ఎవరి భయం ఉండడం ఇంకా అవసరం. అది నా మాట. మనుషుడికి ఏం భయపడతావా, ఆ మనుషుడు ఏం చేయగలడు, ఆ పదాలు కూడా ఉన్నాయి వాక్యంలో. కానీ నేను ఇప్పుడు అనేది, నువ్వు తప్పు చేస్తూ ఉంటే, నువ్వు మంచి చేసేటప్పుడు నరమాతుడు నీకేమి చేయగలడు, అవి నీకు మంచి పదాలు, మంచి వాక్యం. కానీ ఇప్పుడు నీ తప్పును పరిస్థితికి వస్తే నువ్వు దాచుకునే దానికి ఏమో, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దాచుకోవడానికి ఏమైనా చిన్నపిల్లలు ఏదైనా దాచుకోవాల్సి వస్తుంది కదా కదా. చాలా జాగ్రత్త. కాబట్టి క్రైస్తవ విషయాల్లో మనం చూస్తున్నాం. సోమరి, ఇప్పుడు సోమరి అని ఒక పదం చదివాం కదా. ఒక తలాంతోడు, మీకు ఇచ్చిన తలాంతులను ఏదైనా సరే మీరు దేవుని కొరకు ఉపయోగించాలి. సామెతలు 18:9 త్వరగా. సామెతలు 18:9 పనిలో జాగు చేయవాడు అమ్మా సోమరి అనుకోవచ్చు ఒక రకంగా. సోమరితో సావాసం చేస్తే నష్టమే, లాభం ఉండదు. ఇంకా సామెతలు 22:29 సామెతలు 22:29 తన పనిలో నిపుణత గలవాని చూచి రాజుల ఎదుట నిలబెట్టబడతాడు. మీ తలాంతులు మీరు వృధా చేసుకుంటే అల్పులైన వాళ్ళ ఎదుట కూడా మీరు అవమానించబడతారు. అదే మీ తలాంతులు మీరు ఎక్కువగా ఉపయోగించుకోగలిగితే రాజుల ఎదుట కూడా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. ఎక్కడికి తీసుకెళ్తాడో చెప్పలేమండి. అందుకని తలంచుకొని ఏమొస్తుందా, ఏం గిట్టుబాటు అయితే అని ఆలోచించకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతుండాలి, ధర్మంగా, న్యాయంగా, నీతిగా, హై స్టాండర్డ్స్తోని. ఇది దేవునికి మహిమకరంగా, నీ గొప్పతనం కోసం. ఇది క్రైస్తవ లక్షణం. ఇట్టి లక్షణాలతో మనం ఉండి తీరాలి. చిన్న ఉదాహరణ చూడు. ఎప్పుడైతే సిన్సియర్గా నువ్వు చేస్తావో, అంటే సమయాన్ని పాలించడం అలవాటు. అంటే ఏదో సంఘానికి లేట్ అనేది అది అలవాటు అయిపోయింది కాబట్టి వదిలేదు. మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు డ్యూటీకి వెళ్ళాలి. నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావా? ఎన్ని గంటలకు నీ డ్యూటీ? 2 గంటల కంటే 3:30, 4 వెళ్ళచ్చు. ఎన్ని గంటలకు వెళ్తావు? అక్కడ ఉండాలి కంపల్సరీ.
అంతేనా? సంగతి ఏంటి? సమయమును పాటించడం కూడా దేవుని మహిమపరచడమే. దాన్ని దాటడం అంటే క్రైస్తవ లక్షణం కాదు. క్రైస్తవ లక్షణం కాదు. మేము మీకంటే పవిత్రులం, మీకంటే కానే కాదు. మా నాన్నగారు లెక్కల టీచరు, కొట్టి లేపుతుండే ఆదివారం 5 గంటలకు, మంచం మీద నుంచి లాగి లేపుతుండే. 7 గంటలకు చర్చి, 10 నిమిషాల దాకా ఏడు మేము అక్కడ ఉండాలి. 10 నిమిషాల దాకా ఏడు మేము చర్చిలో ఉండి తీరాలి. నేను అనుకుంటాను బహుశా అదే మాకు ఆశీర్వాదం. మేమేదో గొప్పగా మీకంటే పవిత్రంగా, మీకంటే పరిశుద్ధంగా, మీకంటే ప్రార్థన పరంగా లేదు. ఒక విలేజ్లో టీచర్ గారు మాకు నేర్పించారు. మా నాన్న కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి సమయానికి వెళ్ళటం దేవత. ఇంకోటి ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. అంటే విశ్వాసంతో ఉండటమే కాదు, విధేయతతో ఉండడం. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథం మనందరికీ తెలుసు. హామాను ఎవరో మనకందరికీ తెలుసు. ఎవరండి? ఆయన కథ కొద్దిగా మనకందరికీ తెలుసు, అది జ్ఞాపకం చేస్తాను. ఆయన్ను ఇబ్బంది పెట్టాలని, ఆయన చంపాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన సిన్సియారిటీ, ఆయన సమయపాలన, ఆయన రాజు దగ్గర చూపించేటువంటి విధేయత, దేవుని దగ్గర చూపించేటువంటి భక్తి ఆయన ఎలా కాపాడాయో మనకు తెలుసు. హామాను కథ తెలిసిన వాళ్ళందరికీ, తెలియకపోతే నేనేం చేయలేను. మళ్ళీ మీకోసం చెప్తే ఒకటిన్నర. ఏ ఉరికొయ్యకైతే ఆయన వేలాడదీయాలనుకున్నారో ఆ ఉరికొయ్యకు ఎవరు వేలాడారు? మొర్దెకైను ఉరి తీయడానికి పోతే ఎవరు వేలాడారు? దయచేసి ఈ రెండు కంపేర్ చేసుకోండి. మొర్దెకై, హామాను ఎట్లా పోటీ జరిగింది? ఎవరు గెలిచారు? ఎందుకు గెలిచినాడు? దైవభక్తి, యథార్థత, సమయం పాలన, దేవుని దగ్గర, రాజు దగ్గర విధేయత. సరే, ఎస్తేరమ్మ ప్రార్థనలు అవి కూడా. కాబట్టి హామానుకు జరిగినటువంటిది ఏంటి? హ్యాంగ్. అది అన్యాయం ఎప్పుడు గెలవదండి. సమయం దాటొచ్చు అంతే. అరే ఈ పాటికి తప్పించుకున్నాడు, ఏంది దేవుడు ఏం చేయట్లేదు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దెబ్బ పడుతూనే ఉండదు అనేది మనందరికీ తెలుసు. దాని తర్వాత మనందరం 2 కొరింథీయులు 11:13, ఫిలిప్పీలు 3:2, సామెతలు 17:2, కొరింథీ 11:13. ఏలయనగా క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని, ఈ రోజుల్లో అందరూ అపోస్తులే, అందరూ బిషప్. మీకు ఇంకా అంత లోతు తెలియదు పాపం. ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరుగుతున్నారు కాబట్టి లోతు తెలియదు. అప్పుడప్పుడు ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్తే ఎవరు ఏ వేషం ధరించుకొని ఎలా పనిచేస్తున్నారో ఏమంటాడు తెలుసా? వెలుగుదూత వేషము వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఫిలిప్పీలు 3:2. పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. సులువుగా క్రైస్తవ జీవితాన్ని గడపాలి. ఉదయం లేయాలి, పనులు చూసుకోవాలి, తినాలి, పండుకోవాలి అనేటువంటి జీవితాలు కానీ కావు క్రైస్తవ జీవితాలు. ఖచ్చితంగా అవి వేరే 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 అనేది మనం జ్ఞాపకం చేస్తాం. సామెతలు 17:2. సామెతలు 17:2. సామెతలు 17:2. ఏలుబడి చేయని దాసుడు ఏమైపోతావా? చేయను. ఎవరి గురించి చెప్తున్నాడు? బుద్ధిగల దాసు. బుద్ధిగల దాసుడిగా ఉంటామా, తెలివి తక్కువ కొడుకుగా ఉంటామా? దేవుని భయభక్తులతో బ్రతుకుదాం. డబ్బు కోసం కాదు. ప్రసంగి 5:12 ఒక మాట. ప్రసంగి 5:12. ప్రసంగి 5:12. ప్రసంగి 5:12. కష్టజీవులు కొద్దిగా తినినను సుఖ నిద్ర నొందుదురు. బాండల మీద వండుకొని వేసుకోవడానికి, పరుచుకోవడానికి దుప్పటి ఉండదు, కట్టుకోవడానికి దుప్పటి ఉండదు. అట్లే నీ గాఢ నిద్ర. ఎంత సుఖంగా నిద్రపోతారు, ఎంత రీఛార్జ్ అయిపోతారు. మళ్ళీ పనులు, మళ్ళీ తర్వాత చదువమ్మా. అయితే ఐశ్వర్యవంతులు
ఏమిటంటమ్మా, ఇప్పుడు సంపాదించుకోవాలని పరిగెడతామా, యాది లేకపోయినా బండల మీద వండుకొని హ్యాపీగా నిద్రపోదామనే దానికి ప్రయత్నం కదా. దేని ప్రయత్నం దేవుడు తప్పు పట్టట్లేదు, కానీ ఏది చేసినా నీతి నియమాలతోనూ స్టాండర్డ్స్తోనూ ఎథిక్స్తోనూ ఉండాలి. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను మనం ఒక ప్రైమ్ మినిస్టర్కి ఒక బాధ్యత ఇచ్చాడు, ఎలక్షన్ కమిషన్కి ఒక బాధ్యత ఇచ్చాడు, ఓట్లు వేసే మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఇచ్చాడు, ఇంకా ఆఫీసర్లకు బాధ్యత ఇచ్చాడు. ఎవడి బాధ్యత వాడు సక్రమంగా నెరవేర్చకుండా అన్యాయము వైపు అపేక్ష కలిగి అటు ప్రయాణము చేస్తే చివరికి మిగిలేది ఏమిటి అంటే అవమానాలు, అపనిందలు, ఇరుకులు, ఇబ్బందులు. చివరికి మరి ఏంది ఇక్కడ అనుభవించావు కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? దాన్నే కష్టపడి వచ్చావు అంటాడా? లేదు. మళ్ళీ ఆయన ఇచ్చే పనిష్మెంట్ అది ఉండదు. కాబట్టి క్రైస్తవ జీవితాలకి ఇతర జీవితాలకి చాలా తేడా. జాగ్రత్త పడదాం. మన మంచి బ్రతుకుల ద్వారా ప్రభువును మహిమపడతాం. ప్రయత్నం చేద్దాం. కింద పడతాం లేదా సక్సెస్ అన్నది ఊరికే రాదు. ఎన్నిసార్లు పడి కింద సైకిల్ ఎప్పుడు కూడా ఒకేసారి నొక్కి నేర్చుకున్నవాడు చాలా చాలా తక్కువ ఉండడంటాను నేనైతే. కనీసం ఒక్కసారన్నా పడాలి, మోకాలు చిప్ప పగలాలి, అప్పుడే సైకిల్ బాగా వస్తుంది. కాబట్టి అటు విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు, అద్భుతకరమైన దేవ నీకు వందనాలు. ఇదిగో ప్రభా క్రైస్తవ జీవితాలకు ఉండవలసినటువంటి వృత్తి లక్షణాలను ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. లంచగొడితనం మహాపాపం, అట్లాగే నేను ఇంకా అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోమరులుగా ఉండకూడదు, కష్టపడే వారికి ఉండాలి, ఏది చేసినా ప్రభు మహిమార్థమే చేయాలి, ఇతరులను ప్రేమించాలి అయ్యా, ఎప్పుడు కూడా మార్పు చెందాలి, మారుమనసు రక్షణలో ఉండాలి. అంతేకాదు ప్రభా క్లీన్ హ్యాండ్స్ అంటే నిర్దోషమైన చేతులతో ఉండాలి అయ్యా, పాపం కలంకం లేని వారిగా ఉండాలి. ఇలాంటి మాటలు అనేక మేము గమనించాం. అలా ఉండుట కావాల్సిన శక్తి సామర్థ్యం తిరిగి నీవే ఇస్తావు అని కూడా మేము వాక్యంలో గమనించాం. అయ్యా నువ్వు ఇవ్వకపోతే ఏది మా సొంతం కాదు, కాబట్టి ఇచ్చే దేవుడుగా నువ్వు ఉన్నంతకాలం మేము ధైర్యంతో బ్రతకడానికి సహాయం చేయమని అయ్యా, మమ్మల్ని వ్యతిరేకించేవారు, మాకు పీడితలు పెట్టేవాళ్ళు, మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు తొలగిపోయేలా సహాయం చేయండి. అన్యాయస్తులు ఇంకా అన్యాయస్తులుగా ఉండని మరి కాదు, కానీ అన్యాయస్తులు శిక్ష పొందుతారు అన్న సత్యం నెరవేర్చబడే ఒక సాక్ష్యం మేము కనబరుచుకోవాలి, మేము చూడాలి ఆశపడుతున్నాము. నా తండ్రి, మా దేవుడు గొప్పవాడు, మాతో ఉండేవాడు, మమ్మల్ని అన్యాయం చేసినటువంటి వారు, మమ్మల్ని ఇరుకులు పెట్టేటువంటి వారు, మమ్మల్ని నాయన క్రష్ చేసి నలగొట్టినటువంటి వారు అనేకులు ఉన్నారు. వారి నుంచి మాకు విడుదల, ఆనాడు ఇజ్రాయేలీలకు ఐగుప్తు నుంచి విడుదల ప్రసాదించి ఆనందించినట్టుగా అయ్యా ప్రభు మమ్మల్ని కూడా విడుదలలోనికి రప్పించి ఆనందింపచేస్తామని మేము నమ్ముతూ ఉన్నాం. అట్టి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పాపం అంతటి కూడా కడిగి వేసే ప్రయత్నంలో మా తండ్రి మాకు కావాల్సినటువంటి క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం నుంచి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.